ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో అండి. రోమాపత్రిక 12 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈరోజు నుంచి మనస్సును నూతన పరచడం గురించి ఒక 3-4 వారాలు నూతన పరుచుకుంటున్న గురించి దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. దేవుడు మనలను సృష్టించినప్పుడు ప్రాణము, ఆత్మ, శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. శరీరము దేవుడు మట్టిలో ఉండి తీసాడు, మనకు తెలుసు. ఆత్మేమో దేవునిలో నుండి మనలోనికి వచ్చింది. అలాగే ప్రాణం అనేటువంటిది ఆ మట్టి శరీరం ఉంటుండగా దేవుడు జీవవాయువును ఊదినప్పుడు ఎప్పుడైతే జీవవాయువు వచ్చి ఈ మట్టి శరీరం తాకిందో ప్రాణము ఉనికిలోనికి వచ్చింది. అలాగున్న మానవుడు ముఖ్యంగా చూసుకుంటే 3 భాగాలు. యాక్చువల్గా లోతుగా వెళ్ళామంటే మరలా ఆత్మలో కూడా 3 భాగాలు ఉంటాయి. అలాగే ప్రాణము లేదా శరీరంలో కూడా అలాగ ఉంటాయి. బైబిల్లో కొన్ని సందర్భంలో మనం మనస్సాక్షి అని ఈ రకమైన మాటలు చూస్తారు. అవన్నీ ఏంటంటే ఆత్మకి ప్రాణమునకు సంబంధించినటువంటి కార్యాలు. అవన్నీ కూడా మనిషిని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాణ, ఆత్మ, శరీరముల గురించి అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఒక విశ్వాస జీవితంలో మన విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా మనం ముందుకెళ్తున్నప్పుడు మనము ముఖ్యంగా ఈ మనస్సు గురించి అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. అది అర్థమైనప్పుడు ఆత్మీయ జీవితం కొన్నిసార్లు ఎందుకు మనకి ప్రాబ్లంగా ఉంటుందో, కొన్నిసార్లు ఎందుకు మనం బెటర్గా ఉంటామో మనకు అర్థమవుతుంది. అందుకనే మనస్సును తెలుసుకోవడం ప్రాముఖ్యము. ముఖ్యంగా ఆ మనస్సును నూతన పరుచుకోవడం అంటే ప్రాముఖ్యం. ఇక్కడ కేవలము తెలుసుకోవడం గురించి మనం మాట్లాడట్లేదు. వాక్య జ్ఞానము అంత ఇంపార్టెంట్ కాదు. వాక్య జ్ఞానం మనల్ని ఎక్కడ నడిపించాలంటే వాక్య జ్ఞానం అనేటువంటిది మనం కొన్ని విషయాలు మనకది బోధిస్తుంది, నేర్పిస్తుంది. నువ్వు ఏదైతే విన్నావో దాన్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు కూడా నన్ను చూసి నేర్చుకున్నారు. కాడి ఎత్తి మోసుకొని దేవుని వెంబడించడం గురించి మాట్లాడుతూ సిలువను ఎత్తుకుని వెంబడించడం మాట్లాడినప్పుడు నన్ను చూసి నేర్చుకోండి అన్నారు యేసుక్రీస్తు. ఇప్పుడు నేర్చుకోండి అంటే అర్థం ఏంటంటే కొన్ని కార్యాలు విన్నావు కాబట్టి, కొన్ని కార్యాలు నీకు అర్థమైనవి కాబట్టి నువ్వు నేర్చుకున్నావని కాదు. నేర్చుకున్నామన్న మాట ఎప్పుడు నిజంగా మనం వాడాలంటే నువ్వు ఏదైతే విన్నావో అది నీ జీవితంలో కనబడినప్పుడు నువ్వు దాన్ని నేర్చుకున్నట్టు. నువ్వు జస్ట్ విన్నావు కాబట్టి, నువ్వు జస్ట్ తెలుసుకున్నావు కాబట్టి నువ్వు నేర్చుకున్నావని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యూజిక్ కీబోర్డ్ నేర్చుకోవాలనుకోండి. సపోజ్ కొడతాను అనుకోండి, ఎక్కడన్నా మ్యూజిక్ నేర్చుకున్నామని అడిగారు అనుకోండి, ఎలా కొడతామంటే నేను నేర్చుకున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆయన కొడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే నేర్చుకున్నాను అర్థం. కొన్ని లెసన్స్ విన్నాడు కాబట్టి లేదా థియరీ తెలుసు కాబట్టి నేను నేర్చుకుని అంటామా? చాలామంది చాలా వింటారు, ప్రయత్నం చేస్తారు, కానీ అందరికీ అది అవ్వదు. నువ్వు ప్రాక్టికల్గా దాన్ని నువ్వు చేయగలిగినప్పుడే నువ్వు నేర్చుకున్నాను అనేటువంటి స్థితిలోనికి స్టాండ్లో నువ్వు వస్తున్నావు. నేర్చుకోవడం అంటే వినడం కాదు, విని అర్థం చేసుకున్నావు కాబట్టి నేర్చుకున్నామని కాదు. నేర్చుకుంటే అర్థం ఏంటంటే నువ్వు దాన్ని ప్రాక్టికల్ నువ్వు జీవితంలో అన్వయించుకున్నప్పుడు, అది నీ జీవితంలో కనబడినప్పుడే నువ్వు నేర్చుకున్నట్టు. అప్పటి వరకు మనం ఎన్ని ప్రసంగాలు విన్నా సరే నువ్వు నేర్చుకున్నావన్న గ్యారంటీ ఏమీ లేదు. విన్నావంతే, థియరిటికల్గా కొన్ని విషయాలు నువ్వు తెలుసుకున్నావంతే. నేర్చుకోవడం అనేది ఎప్పుడు వస్తుంది అంటే నేర్చుకున్నాను అని ఎప్పుడు అంటామంటే నువ్వు విన్నటువంటిది, నువ్వు తెలుసుకున్నటువంటిది నువ్వు చేయగలిగినప్పుడు, చేయగలిగేటువంటి స్థితిలో నువ్వు కంటిన్యూ అవుతున్నప్పుడు నువ్వు నేర్చుకున్నట్టు. అది నువ్వు చేయగలిగే వరకు కూడా, అది చేయనంత వరకు కూడా నువ్వు నేర్చుకోలేదని అర్థం. మనం కొన్ని 100 ప్రసంగాలు వినొచ్చు, కానీ నువ్వు చేయకపోతే నువ్వు నేర్చుకోలేదని అర్థం. క్రీస్తు అంటున్నారు నన్ను చూసి నేర్చుకోండి అంటున్నారు యేసుక్రీస్తు. అంటే అర్థం ఏంటంటే చాలా విషయాలు మనం యేసుక్రీస్తుని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీకు తెలుసా క్రీస్తు నిజంగా మనకి ఏ స్టాండర్డ్ మనకి ఇచ్చారంటే మీరు నన్ను చూసి నేర్చుకుని అన్నారు. మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు లాగా ఎవరు బ్రతకలేమనుకుంటాం మనం. కానీ యేసుక్రీస్తు అంటున్నారు మీరు నన్ను చూసి నేర్చుకుని అన్నారు. నేను చాలా గ్రేట్, నేను చాలా గొప్ప, నాకులాగా మీరు ఎప్పటికీ ఉండలేరు, నేను ఇంత గొప్ప అని అనలేదు క్రీస్తు.
ఖచ్చితంగా క్రీస్తు అందరికన్నా ప్రత్యేకమైన వాడే, ఉన్నతమైనటువంటి వాడే, గొప్పవాడే. కానీ ఇంకను ఆయన మనకి ఏం చెప్పాడంటే, స్వయంగా ఆయన చెప్పాడంటే మీరు నన్ను చూసి నేర్చుకోండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకోవడం వీలైతే ఈ అంశంలో నేను చాలా విషయాలు మాట్లాడతాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనసు నూతన పరచుకోవడం గురించి మాట్లాడుతూ లాస్ట్లో చూడండి, ఆ వచ్చిన లాస్ట్లో అంటున్నాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. రూపాంతరం అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తులాగా మారడం. యేసుక్రీస్తు రూపాంతరం కొండ మీద మారారు చూసారా? అంటే యాక్చువల్గా ఆయన ఎలాగైతే ఉండగలడు, ఒరిజినల్గా యాక్చువల్గా ఆయన ఏమైతే ఉన్నాడో అది ఆ టైంలో ఆ రూపాంతరం చెందినటువంటి ఆ పర్వతం మీద, కొండ మీద ఆయన అసలైనటువంటి ఫుల్ కెపాసిటీని యేసుక్రీస్తు తన పరిశుద్ధతని, తన మహిమను, తన గొప్పతనాన్ని ఆ పర్వతం మీద ఆ మొమెంట్లో యేసుక్రీస్తు బయలుపరిచారు, కనపరిచారు. అది శిష్యులు ముగ్గురు చూశారు ఆ విషయాన్ని. అది రూపాంతరం చెందిన అర్థం ఏంటంటే ఆయన బెస్ట్గా మారిపోయాడు అనమాట ఆ మూమెంట్లో. అలా ఇంతమంది ఆయన బెస్ట్ కాదా అంటే బెస్టే, కానీ శరీరమును ధరించుకొని శరీరాన్ని కప్పుకొని వచ్చాడు కాబట్టి ఆయన ఒరిజినల్గా ఏంటంటువంటిది బేసిక్గా చాలామంది పెద్దగా తెలియదు. ఏదో అక్కడక్కడ ఏదో చిన్న చిన్న అద్భుతాలు చేస్తే కొంతవరకు చూశారు ఆయన మహిమను, అంతే. ఆయన ఈవెన్ చూడండి, కానా విందులో కూడా ఆయన నీలం ద్రాక్షరసగా మార్చినప్పుడు ఆయన మహిమను వారు చూశారు, బైబిల్లో ఉంటుంది. అంటే అక్కడ మూమెంట్ అంటే ఆయన అద్భుతాలు చేయగలని మాత్రమే చూశారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన ఒరిజినల్గా ఆయన ఏంటంటువంటిది శిష్యులు అప్పటి వరకు చూడలేదు. రూపాంతరం కొండ మీద ఆయన యాక్చువల్గా ఏంటంటువంటిది శిష్యులకి అలాగనే ప్రపంచానికి యేసుక్రీస్తు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. అది రూపాంతరం చెందడం అంటే మారుతూ ఉండడము, శ్రేష్టంగా మారడం, అది రూపాంతరం చెందడం. ఇప్పుడు బైబిల్ ఎగ్జాక్ట్గా అదే పదం మనకు కూడా వాడుతున్నాడు ఇక్కడ పౌలు. మీరు కూడా మారండి అని చెప్పట్లేదు, మారండి అంటున్నాడు. కానీ ఏం మారాలి అంటే మనస్సు మారాలి అంటున్నాడు. మనస్సు మారితే మీరు రూపాంతరము చెందుతారు. చూడండి, మారడము రూపాంతరం చెందడం రెండు ఒకటి కాదు. నీ మనస్సు మారుతూ ఉంటే, నీ మనస్సు తరచుగా మార్చుకుంటూ ఉంటే నువ్వు చివరికి ఏ పాయింట్కి వెళ్తావంటే, ఏ స్థితిలోనికి వెళ్తావంటే నువ్వు రూపాంతరం చెందుతావు. రూపాంతరం చెందిన ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ చెప్పాలంటే మహిమ నుండి అధిక మహిమలోనికి మనం మార్చబడుతూ ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తులాగానే మనం కూడా మారుతాం. ఈ లోకంలో చెప్తున్నా, క్రీస్తులాగంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన పర్వతం మీద రూపాంతరం చెందారు, అలాగ మారుతాం నేను చెప్పట్లేదు. కానీ క్రీస్తు ఈ లోకంలో ఆయన అనుదిన జీవితంలో 3.5 సంవత్సరములు ఆయన జీవించిన విధానం ఎలాగైతే జీవించాడో అలాగ మనం కూడా జీవించవచ్చు. మనం అలాగ రూపాంతరం చెందొచ్చు. తెలుసా, రూపాంతరం చెందిన అర్థం ఏంటి? క్రీస్తు పోలి మారడం. క్రీస్తు పోలంటే పర్వతం మీద అది కాదు మనకి యాక్చువల్గా మాదిరి. ఆ శరీరము ఆ మహిమతో అది మనకి ఎప్పుడు రాదు. శరీరంతో మహిమ ఎప్పుడు వస్తుంది? ఆయన రాకడ కడబోర శబ్దం మనం విన్నప్పుడు మన శరీరము ఆటోమేటిక్గా మారిపోద్ది. మనం ఒకసారి కొంచెం వెనకాల చెప్తాను చూడండి. మనం ప్రాణాత్మ శరీరం అని చెప్పని చూసారా? మనము రక్షణ పొందినప్పుడు ఏం జరిగిందంటే నూతన సృష్టిగా మనం మారాము. నూతన సృష్టిగా ఎక్కడ మారాము? కొత్తగా అంటే నిజంగానే కొత్తగా నిజంగానే పరిపూర్ణంగా మారాము. కానీ ఎక్కడ మారాము నూతన సృష్టిగా అంటే ఆత్మ నూతన పరచబడింది. ఆత్మ ఆల్రెడీ రూపాంతరం చెందేసింది. ఆత్మను దేవుడు కడిగేసాడు, పవిత్రపరిచేశాడు, పరిశుద్ధంగా మార్చేశాడు, నీతిమంతుగా తీర్చేశాడు. ఆత్మ పరిపూర్ణంగా మారిపోయింది. అది నువ్వు మార్చుకోలేదు, అది దేవుడు మార్చేశాడు. తన రక్తములో ఆయన కడిగి మళ్ళీ నూతన పరిచాడు, నూతన సృష్టిగా మార్చాడు. అంటే ఇంతకుముందు నీకు ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నావో అది ఇంతకుముందు నీకు లేదు. అంత ఉన్నతమైనటువంటి స్థితి, నూతనమైన స్థితిని దేవుడు ఆత్మలో మనకిచ్చాడు. ఇక శరీరం ఎప్పుడో రూపాంతరం చెందుతుంది, శరీరం ఎప్పుడు మారుతుంది అంటే ఆయన యేసుక్రీస్తు ఓ టైం వచ్చినప్పుడు తిరిగి వస్తాడు చూసారా, రెండో రాకడ. ఆయన వచ్చేటప్పుడు ఆ బోర శబ్దము మన విశ్వాసమైన మనం వింటాం చూసారా. ఎవరైతే దాన్ని వినగలుగుతారో వింటారో ఎత్తబడతాం చూసారా. ఎత్తబడే మొమెంట్లో ఆటోమేటిక్గా మన శరీరమే మారిపోద్ది. ఈ మట్టి శరీరం అనేటువంటిది ఆ ఇన్స్టెంట్గా ఒక్క స్ప్లిట్ సెకండ్లో రెప్పపాట్లో మహిమను ధరించుకుంటుంది శరీరము. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఆత్మ ఎప్పుడు రూపాంతరం చెందింది? మనం రక్షణ పొందినప్పుడు ఆత్మను దేవుడు కడిగేసి పవిత్రపరిచేశాడు. శరీరాన్ని ఎప్పుడు జరుగుతుంది? ఆయన రాకడ వస్తేనే జరుగుతుంది. అంతవరకు నీ ఈ దేహమునకు మహిమను ఎంత ప్రయత్నం చేసినా కొంచెం కూడా ఈ శరీరమునకు మహిమ శరీరము రానే రాదు. అది నువ్వెంత ప్రయత్నం చేయి రాదు, అది జరగదు. అది రాకడప్పుడు జరుగుతుంది, ఇన్స్టెంట్గా జరిగిపోద్ది, రెప్పపాట్లో జరిగిపోద్ది.
మరి మధ్యలో విశ్వాసంగా మనం ఏం చేస్తాం? ఆత్మను దేవుడే రక్తంలో కడిగి పవిత్రపరిచేసాడు అంటున్నాం. శరీరమేమో ఆయన వచ్చినప్పుడు సెకండ్లో జరిగిపోద్ది, అది కూడా ఆయనే చేస్తాడని చెప్పాం. మరి మధ్యలో విశ్వాసంగా ఆత్మను దేవుడు పవిత్రపరిచిన తర్వాత శరీరము మహిమ ధరించుకోవడానికి మధ్యలో ఏం చేస్తామంటే, విశ్వాసకి రెస్పాన్సిబిలిటీకి మనకు దేవుడు ఏమి ఇచ్చాడంటే, నువ్వు నీ మనస్సును మార్చుకుంటా ఉండాలి. ఆత్మ దేవుడు మార్చిన తర్వాత, నీ ఆత్మను దేవుడు మార్చి కడిగి పవిత్రపరిచిన తర్వాత ఆయన నీ శరీరమును ఆయన మరలా మహిమ శరీరంగా మార్చడానికి మధ్య కాలంలో విశ్వాసాలకు ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ప్రతిరోజు నీ మనస్సును మార్చుకుంటా ఉండాలి. ఈ మనస్సు అంటే న్యూట్రల్గా ఉంటుంది. ఇది కొన్ని సందర్భంలో ఆత్మకు అనుకూలంగా పనిచేస్తుంది, కొన్నిసార్లు శరీరంకు అనుకూలంగా పనిచేస్తుంది. ఈ మనస్సు అంటే ఎప్పుడు కూడా న్యూట్రల్లే. ఇప్పుడు అందుకనే మనస్సును మార్చుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? మనం క్రిస్టియన్గా నువ్వు రక్షణ పొందావు కాబట్టి నువ్వు మారిపోయావని కాదు, తెలుసా? నువ్వు క్రిస్టియన్గా మారిపోయావు కాబట్టి నువ్వు మారిపోతూ ఉన్నావని కూడా కాదు. నువ్వు జస్ట్ రక్షణ పొందావు అంతే. నువ్వు మార్పు పొందాల్సినటువంటి కార్యాలు చాలానే ఉన్నాయి. నేను మారు మనసు పొందానంటావు, నువ్వు మనసు పూర్తిగా పొందేలేదు. అక్కడి నుంచే నువ్వు మనస్సును మార్చుకోవడం స్టార్ట్ చేయాలి, తెలుసా? అది క్రిస్టియన్కి రెస్పాన్సిబిలిటీ, తెలుసా? మనస్సును ప్రతిసారి మనం మార్చుకుంటూ ఉండడము చాలా చాలా మనకి ఇంపార్టెంట్. అది మనం నేర్చుకోవాలి. ప్రసంగాలు వినడం కాదు, వినిన తర్వాత నువ్వు ఏదైతే విన్నావో దాని ప్రకారంగా నీ ఆలోచన విధానాన్ని, మైండ్ సెట్ని మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనిషి ఎప్పుడు నిజంగా నిజంగా బెటర్గా మారుతాం, తెలుసా? మనం బెటర్గా మారాలన్నా, బెటర్గా కాకుండా వర్స్ట్గా మారాలన్నా, దారుణంగా మారాలన్నా సరే బేసిక్గా ఒకటే కారణం, మనస్సే. నువ్వు మనసు మంచిగా మార్చుకుంటే నువ్వు రూపాంతరం చెందుతావు. నువ్వు మనసును మార్చుకోవాలనుకో, నువ్వు రక్షణ మాత్రం పొందావు, కానీ నువ్వు ఆల్మోస్ట్ నువ్వు అన్నిటితో సమానం, తెలుసా? మనం కనుక మనసును నూతన పరచుకోకపోతే, మనం మనసును నిజంగా నూతన పరుచుకుంటూ ఉండకపోతే నువ్వు నిజంగా రక్షణ పొందుంటావు. చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావు, బహుశా గ్యారంటీకి వెళ్ళిపోతావు. దేవుడిని రక్షించుకోవడం కాబట్టి నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ లోకంలో మాత్రం నువ్వు విశ్వాసలాగా నువ్వు బ్రతికే ఛాన్స్ నీకు లేదు. నిన్ను చూసి నన్ను విశ్వాసి అనుకునేటువంటి అవకాశం ఎవరికి ప్రపంచానికి ఉండదు. నిన్ను చూసినప్పుడు, మనం చూసినప్పుడు విశ్వాసం అన్నమాట ఎప్పుడు రావాలి? నీ వస్త్రధారణ బట్టి కాదు. సండే వచ్చింది కాబట్టి వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసేస్తాం కాబట్టి క్రిస్టియన్ అయిపోం మనం. వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసేసుకోవడం చాలా ఈజీ, ఇంకేవో తీసేయడం చాలా చాలా ఈజీ. కానీ మనస్సు మార్చుకోవడం చూస్తారా, అదే కష్టం, కానీ అదే శ్రేష్టమైనటువంటిది. జస్ట్ మనం పైన బెస్ట్ బట్టలు మార్చేసుకున్నాం కాబట్టి, వైట్ నాట్ వేసేసాం కాబట్టి, నువ్వు నిజంగా నీ మనసు కూడా అలా మారిపోయిందన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. జస్ట్ నువ్వు పైకి నువ్వు రిఫార్మ్డ్గా కనబడ్డావు కాబట్టి, పై నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి, అందరితో మంచిగా ఉన్నట్టుగా ఉంటున్నావు కాబట్టి, నువ్వు మంచిగా ఉన్న ఇంప్రెషన్ అందరికి ఇస్తున్నావు కాబట్టి, నువ్వు నిజంగా మారిపోయిన కూడా గ్యారంటీ ఏమీ లేదు. మార్పు నిజంగా మనసులో జరగాల్సినటువంటి కార్యం అది నిజంగా జరగాల్సినటువంటి కార్యం అది ఒక విశ్వాసగా జరగనంత వరకు ఇంక నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఆచరణలు అన్నీ పాటిస్తుండొచ్చు, అదేం తప్పు కాకపోవచ్చు. కానీ నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ బిహేవియరు, నువ్వు ఇతరులతో వ్యవహరించే విధానం చూసినప్పుడు క్రీస్తు కనబడకపోతే అర్థం ఏంటంటే, నువ్వు ప్రాబ్లం ఏంటంటే నువ్వు అసలు రక్షణే పొందలేదు. నన్ను బైబిల్ కరెక్ట్గా అర్థం చేసుకుని నువ్వు రక్షణ అయితే పొందుంటావు, కాకపోతే నువ్వు ఒక విశ్వాసాలు ఇంకా నువ్వు మనస్సునైతే నువ్వు మార్చుకోలేదు. ఇంకొన అదే ప్రాచీన స్వభావం పనిచేస్తుంది మన మనసులో. ఇంకొన అందుకనే మాటలు అలాగనే ఉన్నాయి, ఇంకొన అదే తీరులో మనం మాట్లాడుతున్నాం, అదే తీరులో మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాం. అందుకనే చూడండి, తరచుగా మనసు మార్చుకోవడం ఇంపార్టెంట్. అందుకనే మనం ప్రసంగం విన్నప్పుడు ఏంటంటే, సడన్గా మారిపోదు. మనస్సు అటువంటిది కొంచెంగా, కొన్నిసార్లు ఒక 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తాం, తెలుసా? మళ్ళీ కొన్నిసార్లు 3 అడుగులు ముందుకేస్తే 5 అడుగులు వెనక్కి వేస్తుంటాం. ఇలాగ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అలా జరగడం అంటే సహజమేనా అంటే, ఎక్కువ మందికి అలా జరుగుతుంది. కానీ ప్రాబ్లం ఏంటి, అలా జరగాల్సిన అవసరం యాక్చువల్గా మనకి లేదు. మనకు అలా జరగాల్సిన అవసరం లేదు అని చెప్తాను సార్. ఆది సంఘం మనం చూడండి, వాళ్ళు యేసుక్రీస్తు ఆరోహణ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసం చూసినప్పుడు ప్రపంచం వాళ్ళ గురించి ఏమని సాక్ష్యం చెప్పింది? ఏమని చెప్పిందంటే, వీరు క్రైస్తవులు కారా అన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, క్రైస్తవులు అన్న మాట బేసిక్ ఎందుకు వచ్చిందంటే, అన్యులు ప్రపంచము అంటే అన్యులు యేసుక్రీస్తు నమ్మనటువంటి వారు యేసుక్రీస్తు నమ్మి ఒక ప్రత్యేకమైన జీవిత విధానంలో అందరూ కలిసి ఐక్యత ప్రేమ కలిగి ఒకే చోటుకి వెళ్తూ, ఎంతమంది ఏ భేదాలు అయితే వాళ్ళకు ఉండేవో, ఏ మైండ్ సెట్లు అయితే ఉండేవో, నేను యూదుని, నేను పుట్టు క్రైస్తవుని అన్న వాళ్ళు, లేదంటే నువ్వు మొన్న చర్చకొచ్చావు, అలాంటి భేదాలు కానీ ప్రాంతాలు కానీ అదేది కూడా స్త్రీ అని కానీ పురుషుడని కానీ
యూదుడని కానీ అన్యుడని కానీ ఏ భేదము లేకుండా అందరూ కలిసి ఒకే చోట ఉండి అందరూ ఒకే కుటుంబంలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు ఆది సంఘము. ఒక రకంగా చూసినప్పుడు ప్రపంచానికి ఆశ్చర్యం వేసింది ఆ రోజున. ఎందుకంటే యూదులకి అన్యులకి అస్సలు పడదు. అది కనాను స్త్రీ యేసుకి ఎదురుకు వచ్చినప్పుడు ఆ సంభాషణ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. యూదులకి అన్యులకి అస్సలు పడదు, అస్సలు పడదు. కానీ రక్షణ పొందిన తర్వాత ఒక అన్యుడు కూడా యూదులతో కలిసి మందిరంలోకి వెళ్ళి ఒకే ప్లేస్లో కూర్చొని ఒకే చోట కలిసి ఒకే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. అది చూసినప్పుడు ప్రపంచానికి ఆశ్చర్యం కలిగింది తెలుసా. ఎందుకంటే ఈ రెండు గుంపులు, ఏది యూదులు అన్యులు అన్న వాళ్ళు అసలు ఎప్పుడు కలిసి ఒక చోట ఉండడం ఇంపాసిబుల్ యాక్చువల్గా. అంతకుముందు ఎప్పుడు జరగలేదు. అది ఎవరిది వాళ్ళది అన్నట్టు ఉండేది, ఎప్పుడు జరగలేదు. కానీ యేసుక్రీస్తు రక్షణ పొందిన తర్వాత వారి మనసు అంతగా మారిపోయిందంటే, యూదుడేమో అన్యుని చూసినప్పుడు అన్యుడిలాగా భావించలేదు, అన్యుడేమో యూదుని చూసినప్పుడు వీడు యూదుడు కదా, నేను అన్యుని కదా, నేను అన్య క్రైస్తవుని అన్నట్టుగా లేదు. అందరూ కలిసి ఆ భేదాలన్నీ వదిలేసి, ఆ భేదాలన్నీ మర్చిపోయి కలిసి దేవుని స్తుతిస్తున్నారు, ప్రోబల్లో పాల్గొంటున్నారు, కలిసి భోజనం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ అలాగే వాళ్ళ జీవితదానం చూసినప్పుడు వాళ్ళు క్రీస్తు గుర్తొచ్చాడు వాళ్ళకి. అందుకనే వీళ్ళు క్రైస్తవుల కార అన్నారు. అంటే క్రైస్తవుల కార అన్న మాట ఎవరు పెట్టారు? పేరు అన్యులు పెట్టారు. మనంగా రిజిస్టర్ బాడీగా మనం ఉండి మనందరం ఎక్కడ క్రిస్టియన్స్ అనే సొసైటీ రిజిస్టర్ చేసుకొని మన పేరు క్రిస్టియన్స్ అని క్రిస్టియన్స్ పెట్టుకోలేదు, మనం పెట్టుకోలేదు. అన్యులు మనకు ఆ పేరు ఇచ్చారు, ఆ పేరు మనకు పర్మనెంట్గా ఉండిపోయింది. అన్యులు మొదటగా ఏ పేరు పెట్టి పిలిచారో ఆ పేరుతో ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం. అంత ప్రత్యేకత ఆది సంఘ విశ్వాసాలకు అది దక్కింది. ఎందుకంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా వాళ్ళు మార్పు చెందారు తెలుసా. వాళ్ళు అంత ఫాస్ట్గా ఎందుకు మార్పు చెందారంటే వాళ్ళు వాక్యాన్ని సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు ఆది సంఘం అనేటువంటిది ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటిది చెప్పనా? కొత్తలో సంఘం ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటిది అంటే, వాళ్ళు ఊరినే సండే కాబట్టి చర్చికి వెళ్దాం, పాటలు పాడాలి కాబట్టి పాటలు పాడదాం, కాసేపు వాక్య వినాలి కాబట్టి విందాం, తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం, అలా ఎవరు చర్చికి రాలేదు. అలాగా ఆది సంఘం అలా లేదు. వాళ్ళు దేవుని స్తుతించినా, దేవుని మహింపరిచినా, సహవాసంగా కూడుకున్నా, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే మన అపోస్తల కార్యం వెళ్ళాం అనుకోండి, ఈవెన్ మందిరమునకు అవసరాలు తీర్చే విషయంలో తమ ఆస్తిపాస్తు సైతం అమ్మిచ్చారు. అపోస్తలు ఎవరు వాళ్ళకి ప్రెషర్ కూడా పెట్టలేదు. అంతగా వాళ్ళందరూ కూడా విశ్వాసాలు మారిన మేమందరం ఒకటి అనేటువంటి అభిప్రాయం అందరూ బతికారు. కాబట్టి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారంటే, ఎవరికో బాగోకపోతే, ఎవరికో అవసరం ఉంటుందేమో అనుకొని తీసుకొచ్చి పేదల పాదాలతో డబ్బులు పెట్టి ఎవరికన్నా అవసరం ఉంటే దీన్ని తీర్చండి అని కూడా ఇచ్చారు. అంతగా ఎవరినో ఒకరిని క్రీస్తుని బట్టి ఒకటిగా ఐక్యపరచబడిన తర్వాత ఒకటిగా చూడడం స్టార్ట్ చేశారు. మేమందరం ఒకటంటగా వాళ్ళు చూశారు. అది ఎలా జరిగింది? అది పుట్టుకతో వచ్చినటువంటి ఆ వ్యత్యాసం అటువంటిది సడన్గా క్రీస్తులోనికి రాగానే ఎలా మారిపోయిందంటే, వారి మనస్సు నూతనపరుచుకున్నారు. కాబట్టి పుట్టుకతో వారి బ్లడ్లోనే ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి మేము వేరు వాళ్ళు వేరు అటువంటి అభిప్రాయం అటువంటిది, మనుషులను వేరు చేసేటువంటి కార్యాలన్నింటి కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. పూర్తిగా పక్కన పెట్టేసి ఒకటిగా వాళ్ళు ముందుకి వెళ్ళిపోయారు. అది ఎలా జరుగుతుంది? అది నువ్వు ప్రార్థన చేస్తే రాదు. అది నువ్వు ప్రార్థన చేస్తున్నది ఆత్మ పొందుకొని భాషలతో మాట్లాడితే రాదు. అది ఎలా వస్తుందో తెలుసా? నీ మనస్సును నువ్వు మార్చుకుంటే, నీ మనస్సును నువ్వు నూతనపరచుకుంటేనే జరుగుతుంది. అది నీ మనస్సును వేరే వాళ్ళు నూతనపరచడం కాదు. నేను వాక్యం ద్వారా మీ మనస్సును నేను మార్చడం కాదు. నేను వాక్యం బోధిస్తే ఎవరికి వాళ్ళ వాక్యాన్ని తీసుకొని విన్నాము కాబట్టి ఇక్కడ నుండి నా మైండ్ని ఇలా మార్చుకుంటాను, నా ఆలోచన విధానం ఇలా మార్చుకుంటాను అనుకున్న వాడు మార్పు చెందుతూ ఉంటాడు. అలా మార్పు చెందుతూ ఉన్నటువంటి వాడు రూపాంతరం చెందుతాడు. ఇప్పుడు బేసిక్ మన కాన్సెప్ట్ అంటే మనసు మార్చుకోవడం అంటే మన కాన్సెప్ట్ కాదు, మన గురి అది కాదు. మన గురి రూపాంతరం చెందడం. అందుకని పౌలు లాస్ట్ అన్నట్టు ఒకసారి బైబిల్ మీరు చూడండి, మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. సరే, రూపాంతరం ఎలా పొందుతాము అంటే పౌలు అంటున్నాడు, మీ మనస్సు మారితే మీరు రూపాంతరం చెందుతారు. నేను మంచి క్రిస్టియన్గా మారాలంటే చాలామంది అనుకుంటా, ఆశపడతాం. కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుందా? అది మంచి క్రిస్టియన్గా ఎక్కడ బిగిన్ అవుతుంది అంటే, మన మనస్సు మార్చుకుంటే మనం మారిపోతాం మంచి క్రిస్టియన్గా. మనం మంచి క్రిస్టియన్గా మారట్లేదు అనుకోండి, అర్థం బేసిక్ ఏంటంటే ప్రాబ్లం నువ్వు మనసు మార్చుకోలేదు. నువ్వు జెన్యూన్ క్రిస్టియన్ అయి ఉంటావు, చచ్చిపోతే పర్లాగా వెళ్ళిపోతావేమో, కానీ నీ మనస్సును మార్చుకోలేదు. కాబట్టి నీ అనుదిన జీవితము, నీ మాట తీరు, నీ ప్రవర్తన అనేది ఒక క్రిస్టియన్ పోలి ఉండదు. అంతే. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, అప్పుడు నువ్వు రక్షణ పొందినందుకు నువ్వు పరలోకం వెళ్ళిపోయేటువంటి లాభం నీకు ఉంది. కానీ నువ్వు మార్పు చెందనటువంటి క్రైస్తవుని వల్ల బేసిక్ ఎవరికి పెద్ద ఉపయోగం ఉండదు. అందుకని మనము మనస్సును మార్చుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు మార్చుకోవడం ఇంపార్టెంట్ తెలుసా? మన మనసు కూడా, ఈవెన్ మీకు తెలుసా, మన మనసు కూడా
ఆల్రెడీ కలుషితం అయిపోయింది. ఎలాగైతే లోకంలోని పాపం వచ్చిందో మన మైండ్ కూడా ఆటోమేటిక్గా మారిపోయింది. అలాగే సొసైటీని బట్టి మారిపోద్ది. మనం పుట్టి పెరిగిన ప్రాంతాలను బట్టి అనేక రకాలైనటువంటి అభిప్రాయాలతో ఆటోమేటిక్గా ప్రపంచం అంటే మనకంటూ ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసేసింది. తెలుసు, మనకు తెలియకుండానే మనం చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్నప్పుడు నువ్వు పెరుగుతున్నటువంటి వాతావరణము, నువ్వు చదువుకున్నటువంటి ప్లేసెస్ని బట్టి, నువ్వు ఎవరెవరితో సహవాసం చేస్తున్నావు దాన్ని బట్టి నీకు తెలియకుండానే నీ మైండ్ ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోతుంది. తెలుసా, మనకు తెలియకుండానే మన మనస్సు ఆటోమేటిక్గా ఒక రకమైన మనస్తత్వముతో మనం ఉంటున్నాం. దాని ఇంగ్లీష్లో మైండ్ సెట్ అంటాం, మనస్తత్వం అంటున్నాం. మనస్తత్వం అర్థం ఏంటంటే చాలా రకాల అభిప్రాయములు ఒక మైండ్లో చేరుకొని అవి బలంగా ఉండి దాన్ని బట్టి నీ లైఫ్ని అది డామినేట్ చేస్తుంది. చూసారా, అది మనస్తత్వం అంటాం. దాన్ని మార్చుకోమని బైబిల్ ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనందరికి కూడా మైండ్ సెట్స్ ఉంటాయి. ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది మనకి. మన మైండ్లో ఒక్కొక్క దానికి మనం ప్రాధాన్యత ఇస్తుంటాం. ప్రతి వాళ్ళకి కూడా చెప్తాను, ఎవరికి కూడా 2 రకాల మైండ్ సెట్ నార్మల్గా ఉండవు. మనందరం ఎంతమంది ఉన్నాం ఇక్కడ, అంతమందికి ఒక్కొక్క రకమైన మైండ్ సెట్ మనది. తెలుసా, అందరూ ఒక్కొక్క రకమైన మైండ్ సెట్. ఎందుకంటే అది ఆటోమేటిక్గా నువ్వు రక్షణ పొందక ముందు నుంచి నీకు మైండ్ అలాగే ఉంది. నువ్వు రక్షణ పొందావు కానీ మైండ్ ఏం మారలేదు కదా, మైండ్లో దేవుడు ఏం పనిచేయలేదు కదా. నువ్వు మైండ్లో దేవుడు ఎప్పుడు కార్యం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఆత్మలో రక్షణ పొందిన తర్వాత నువ్వు చర్చకొచ్చి వాక్యం వింటా ఉంటే నీ మనసు మారేటువంటి అవకాశం ఉంది. నీ మనస్సును దేవుడు మార్చలేదు, ఎవరో మార్చరు. నీ మనస్సును నీకు నువ్వుగా మార్చుకుంటూ ఉండాలి. అది కూడా ఎవరినో చూసి కాదు, లోకాన్ని చూసి కాదు, పక్కన ఎవరిని చూసి కాదు, వాక్యమును చూసి మనస్సును మార్చుకోవాలి. అంటే వేసి చెప్పండి, వాక్యాన్ని చూసి నేర్చుకోవాలి. కానీ మనం ఎవరిని చూసి నేర్చుకుంటాం, ఎవరెవరినో చూసి నేర్చుకుంటాం. ఆయన చూస్తాం, మన ఇస్తే ఇక నేను కూడా అలాగే ఉంటాను ఇక నుండి అనుకుంటాం. నువ్వు ఎలా ఉండాలంటువంటిది, నువ్వు ఇన్స్పిరేషన్ మనుషులు కాదు. నువ్వు మనుషుల్ని నువ్వు కనుక ఆ మనుషుల్ని బట్టి కనుక నువ్వు నీ మైండ్ సెట్ని నువ్వు స్థిరపరచుకుందాం అనుకుంటే అర్థం ఏంటంటే నువ్వు చాలా అల్పమైనటువంటి ఒక స్థాయిలోనే నువ్వు దిగజారిపోతున్నా అర్థం. బేసిక్గా అది 10 మంది ముందు గొప్పగా అనిపిస్తుందేమో, కానీ 10 మంది గొప్పగా ఎందుకు ఉండదంటే బహుశా 10 మంది దాదాపు అటుగా నీలాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి వాళ్ళ ముందు అది గొప్పగా ఉంటుంది. కానీ దేవుని యొక్క మనస్తత్వం ఉంటుంది వాళ్ళ మధ్యన ఉన్నప్పుడు నీ మైండ్ ఏమాత్రం పనికి రాదు. ఇప్పుడు అందుకని చూడండి, అందుకని మనసు నూతన పరిచయం చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం మైండ్ని మార్చుకో మనం ఇష్టపడం. మన మైండ్ మార్చుకు మనం ఇష్టపడం. మనిషి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా, మనిషి ఉన్నటువంటి పెద్ద, ఈవెన్ క్రిస్టియన్స్కి అయినా సరే చెప్తున్నారు, రక్షణ పొందిన తర్వాత కూడా రక్షణ పొంది చర్చకు వస్తూ వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ దేవుని కానుకలు ఇస్తూ దశమాలు ఇస్తున్నటువంటి వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ని మనం మార్చుకోము. మన మైండ్ని మనం ఇంకవన్నీ చేస్తాం, కానీ మన మనస్సును మాత్రం మనం మార్చుకోము. మన మనస్సుని మార్చుకోము. అంటే అర్థం ఇంకా మనం ఏంటంటే రక్షణ పొందాం, భక్తిగా ఉన్నాం అనుకుంటున్నాం, రూపాంతరం చెందుతున్నాం అనుకుంటున్నాం, కానీ నీ మనసు మారకుండా రూపాంతరము చెందేటువంటి ఆ పొజిషన్లోకి మనం వెళ్ళాం కదా. రూపాంతరం పొందేది ఎప్పుడు, నీ మనస్సు మారటం వల్ల రూపాంతరం చెందుతావు. మనం ఏమనుకున్నామంటే నేను రూపాంతరం చెందేసాను అనుకుంటున్నాం, కానీ నువ్వు రూపాంతరం చెందలేదు. మనం రక్షణ పొందినప్పుడు, రక్షణ పొందిన కొత్తలో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ నువ్వు ఇంకా అలాగనే ఉన్నావు అనుకో, నువ్వు యాక్చువల్ మారలేదని అర్థం. ఇంతకుముందు నువ్వు ఎలా రక్షణ పొందినప్పుడు నువ్వు ఎలాంటి వాళ్ళతో నువ్వు మంచిగా మాత్రం ఉంటున్నావో ఇప్పటికి నువ్వు అలాగ ఉన్నావు అనుకో, నువ్వు పెద్దగా మార్పు చెందలేదని అర్థం. అంటే చెప్పి మనస్సులో మార్పు గురించి చెప్తున్నా. ఎంగ నువ్వు దేవుని ప్రేమించవచ్చు, ఎంగ నువ్వు దేవుని కొరకు జీవిస్తావు చెప్పుకోవచ్చు, కానీ బేసిక్గా క్రిస్టియన్ నువ్వైతే రూపాంతరం అయితే నువ్వు చెందట్లేదు. ఎందుకంటే నీ మనస్సు నువ్వు మార్చుకోలేదు. బేసిక్గా మనకు ప్రాబ్లం ఏంటంటే మన మనసును మార్చుకోవడం మనం ఇష్టపడం. బేసిక్గా ఇంకోళ్ళు చెప్తే అసలు మార్చుకోవడానికి ఇష్టపడం. నాకు అనిపిస్తే నేను మార్చుకుంటాను అంటాం. కానీ క్రిస్టియన్గా నీకు తెలుసా, క్రిస్టియన్గా నీ మైండ్ని నువ్వు తరచుగా వాక్యాన్ని నేను దాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా నీ మైండ్ మార్చుకుంటూ ఉండాలి తెలుసా. కానీ ప్రాబ్లం ఏంటంటే మనము చాలా బోధలు అంటాం కానీ మన మైండ్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడం. నా మైండ్ సెట్ అది నాకు పుట్టుకతో వచ్చింది, నాది ఇంతే, నేను మార్చుకోను అని మనం అనుకుంటాం. నా మనసు నేను మార్చుకోను, నేను ఇంతే అనేటువంటిది చాలా పెద్ద ప్రాబ్లం తెలుసా. ఈ చూడండి, మైండ్ అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు ఉంటుంది. మైండ్ ఎప్పుడు కూడా 2 విపరీతమైన పరిస్థితి ఉండి వెళ్తుంది. ఒకటంటే అసలు పూర్తిగా మనం ఎంతమంది ఎన్ని చెప్తున్నా ఇన్ని ప్రసంగం ఇంకా మారను, మనం అలాగే ఉంటాం. నా మైండ్ సెట్ చాలా మంచిది కాబట్టి నేను మారను అనుకుంటాం, నేను మైండ్ ఎలాగ ఉంటాను అనుకుంటాం. అంటే ఎప్పటికీ మారకుండా ఓ రకంగా చెప్పాలంటే నేను దేవుడు ఒకటే అన్నట్టు, ఆయన నిన్నాడు నిరంతరం ఏకరీతిగా నేను నా మైండ్ ఒకటే, నేను కూడా దేవుడిలాగా ఎప్పుడు ఒకేలాగా ఉంటాను అనుకుంటున్నాను. మార్పు చెందకుండా ఉండే వాళ్ళు విశ్వమంతట్లో ఉన్నారంటే దేవుడు ఒక్కడే. అందరూ మారాల్సిందే, మారడానికి ఇష్టపడాల్సిందే, నాకు మార్పు అవసరమని అందరూ అంగీకరించాల్సిందే. నేను మారాల్సిన అవసరం లేదండి అన్నామంటే అది యాక్చువల్గా అది నీ హృదయం చాలా కఠినంగా మారిపోతుంది అర్థం. మార్పు అవసరం యాక్చువల్గా మనకి.
మార్పు. నీ లైఫ్ బెటర్గా మారాలంటే, నీ జీవితం నాకు తృప్తి, ఆనందం, సంతోషం ఉండాలంటే నీ మనసు మార్చుకోకుండా నీకు సంతోషం, తృప్తి ఉండదు తెలుసా? ఉండదు. మన మైండ్ ఉండదు. అందుకంటే చూడండి, ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ మార్చుకోను అన్నటువంటి ఒక గట్టిగా బలమైన నిర్ణయం తీసుకొని అందులో వచ్చేస్తాం. చూసారు, మనం ఎవరు చెప్పినని మార్చుకోను, నాకు నచ్చితే మార్చుకుంటాను, ఇంకోళ్ళు చెప్తే నేను మారను అనేటువంటి ఆ బలం ఏంటంటే విల్ పవర్తో ఉంటాం. చూసారా, మైండ్ మార్చుకోనడానికి దాన్ని నష్టపడతాం. చూసారా, అది చాలా ప్రాబ్లం నీకు. నువ్వు కొన్నిసార్లు సంతోషంగా లేపడానికి అలాంటి మైండ్ సెట్టే ప్రాబ్లం తెలుసా? నేను చెప్తున్నా, వాక్యం బట్టి చెప్తున్నాను. నిజంగా రాబోతున్న వాళ్ళు కూడా వింటే మీకు క్లియర్ తెలుస్తుంది. మన మైండ్ సెట్ మన ప్రాబ్లం. నీకు చాలా ప్రాబ్లం. సాతాను కూడా కాదు, ఇంకెవరో వ్యక్తి కూడా కాదు, నీ మైండే ప్రాబ్లం. నేను మారాల్సిన అవసరం లేదు, నేను మార్చుకోను అనేటువంటి ఆ స్థితిలో ఉంటాం. చూసారా, అది ప్రాబ్లము. అది ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నీ జీవితం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని నమ్ముకోవాలి. నువ్వు దేవుని నమ్ముకుంటే ఈ లోకంలో బెటర్గా మారుతావు. చచ్చిపోయినప్పుడు మరణం తర్వాత కూడా నీ జీవితం ఇంకా బెస్ట్గా నీ లైఫ్ మారుతుంది దేవుని నమ్ముకుంటే. ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మనసును కూడా మార్చుకుంటే నువ్వు రూపాంతరం చెందుతావు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు రూపాంతరం చెందుతావు. అది నీకు ఎక్కడ లేని తృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది తెలుసా? నేను మారితే నాకు తృప్తి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మారడం వల్ల ఎదుటోడికి యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను క్రీస్తులాగా మారుతున్నాను అనుకోండి, నాకు కొంచెం ఓర్పు పెరుగుతుంది. నేను క్రీస్తులాగా మారితే నా మారితే బెటర్గా మారుతుంది. నేను కఠినంగా మాట్లాడినప్పుడు నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను అందరితో. ఒకవేళ నాకు ఇబ్బంది ఉన్నా సరే ఓర్చుకుంటాను, అవమానాలు వచ్చినా సరే భరిస్తాం క్రీస్తు భరించినట్టుగా. అది ఎప్పుడైతే చేస్తున్నామో ఎదురుడికి ఎక్కువ లాభం. నాకు ఓర్పు ఉంటే నాకు కష్టం, కానీ ఎదురుడికి అది లాభం. నా ఓర్పు అనేటువంటిది ఎదురుడికి లాభం తెలుసా? నాకు లాభమే ఉండదు నా ఓర్పులో. ఎందుకంటే ఇంకొని నేను భరిస్తున్నాను. నాకు ఎప్పుడు లాభం తెలుసా? వాళ్ళ మాట అంటే నేను పన్నెండు అంటాను చూసారా, అప్పుడు నీకు లాభం. అది ఎందుకంటే నీకు ఇంక ప్రెషర్ లేదు. నీకు వాళ్ళ మాట నేను ఎందుకు వినాలి, వాళ్ళ మాట అంటే నేను ఎందుకు పడాలి అన్నప్పుడు నేను ఎందుకు భరించాలని బేసిక్గా నువ్వు చెప్తున్నావు. నేను ఎందుకు భరించాలి ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో, నువ్వు అనవసరమైన భారాన్ని మోయడానికి నువ్వు ఇష్టపడట్లేదని అర్థం. అప్పుడు నీ లైఫ్ తాత్కాలికంగా ఈజీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇంకోళ్ళు మాట్లాడినా సరే అంటే అన్నర్లేని పర్లేదు, ఓర్పు సహనం మనకు ఉండాలి కదా, మనకి ప్రేమ ఉండాలి కదా అన్నప్పుడు మాట్లాడడం చెప్పడం ఈజీనే. కానీ ఆ భారం భరిస్తాం చూసారా, అది కొంచెం భారంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కానీ నీకు తెలుసా, దానిని బట్టే నీకు తృప్తి, సంతోషం కూడా వస్తుంది. దాన్ని బట్టే తృప్తి, సంతోషం వస్తుంది. ఎప్పుడైతే నేను ఇంకోళ్ళంటే అవమానం, ఇంకోళ్ళు కనుక నన్ను మాట అంటే నేను తిరిగి 2 మాటలు అనేస్తాను, ఎవరేమంటే ఇచ్చి పడేస్తాను అంటాను చూసారా. బేసిక్గా నేను మంచివాడిని చెడ్డోళ్ళు అంటాను చూసారా. ఆ లైఫ్ స్టైల్ అనేటువంటిది యాక్చువల్గా అన్యులకు పనికి వస్తుందేమో, కానీ నీకు యాక్చువల్గా దేవునికి నీకైతే యాక్చువల్గా నీకు సంతోషాన్ని తేదు తెలుసా. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎందుకు మనుషులకి ఇంత ప్రాబ్లమ్స్, ఎందుకు ఇంత ఇబ్బందులు, ఎందుకు ప్రతి వాళ్ళకి ఇంత స్ట్రెస్, ఎందుకు ఇదంతా ఎందుకు తెలుసా? ఏ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తిని భరించడానికి బేసిక్గా మనం ఇష్టపడట్లేదు కాబట్టి అందరికీ స్ట్రెస్. ఎవరెవరిని భరించట్లేదు. పోనీ ఎవరెవరిని భరించలేదు కాబట్టి అందరూ సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా లేరు. ఎవరు హ్యాపీగా లేము. ఎందుకు హ్యాపీగా లేమో తెలుసా? ఎలా జీవితం సుఖంగా, నెమ్మది ఎలా ఉంటుంది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అది నీకు తాతని కొంచెం భారంగా ఉంటుంది కాబట్టి నువ్వు వద్దనేస్తున్నావు. నువ్వు వద్దనేస్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే నువ్వు భరించడానికి ఇష్టపడిన అంటున్నావో నీకు రావాల్సిన సంతోషాన్ని కూడా నువ్వు వదిలేసుకుంటున్నాను అర్థం యాక్చువల్గా. అందుకే ఏమంటే నేను మైండ్ మార్చుకొని ఇలాగ ఉంటాను, ఎవరు చెప్పినా విన్ను అనేటువంటిది నువ్వు వచ్చే పడ్డానికి బాగుంటుంది, నువ్వు గర్వపడ్డానికి బాగుంటుంది. అది బహుశా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనొచ్చు, ఇంకేదో అనుకోవచ్చు. దానికి వేరే వేరే పేర్లు, పాలసీకి ఎన్ని పేర్లైనా పెట్టచ్చు. కానీ అది నీ జీవితం నాకైతే ఆశీర్వాదకరంగా ఉండదు. అదొక రకమైన మైండ్ సెట్. ఇంకోటి ఉంటుంది, స్థిరమైన మనస్సు ఉంటుంది కొంతమందికి. అంటే కాసేపు ఇటు కాసేపు అటు ఊరికనే చంచలమైన మనస్సు. యాకోబు పత్రికలో యాకోబు అంటాడు చూసారా, అలాగా స్థిరమైన మనసు మనకు ఉండదు. అంటే ఇటు స్టేబుల్ ఎక్కడ ఉండదు, ఊరిని అటు మారిపోతుంటాం, పద్దాక మూడుని బట్టి మారిపోతుంటాం చూసారా. కాసేపు ఇటు ఉంటాం, కాసేపు అటు ఉంటాం, కాసేపు అదే మనసు అంటాం, కాసేపు మళ్ళీ దాన్ని చెడ్డదంటాం మనం. అది అస్థిరమైన మనసు. ఈవెన్ అది కూడా నీకు యూజ్ అవుతుంది తెలుసా, అది కూడా నీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వేది పెద్దగా నువ్వు లోతుగా బలంగా నువ్వు ఆలోచించట్లేదు, బలంగా నిర్ణయం తీసుకోవట్లేదు, బలంగా నీ మనసు నేను ఇక్కడ నా మైండ్ సెట్ ఇలా ఉంటాను, ఇలా ప్రవర్తిస్తాను అనేటువంటి ఒక బలమైన నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు అస్థిరమైన మనస్తత్వం వల్ల కూడా పెద్ద యూజ్ ఏమీ ఉండదు. ఈ 2 ఎక్స్ట్రీమ్స్. ఒకటేమో వీళ్ళు ఎలా చెప్తే వింటాం, మళ్ళీ వాళ్ళు అలా చెప్తే వింటాం. స్థిరమైన మనసు లేదు, వారికి కూడా సంతోషం, నెమ్మది, తృప్తి, ఆశీర్వాదం ఉండదు. వాళ్ళు కూడా బేసిక్గా రూపాంతరం చెందే ఛాన్సే ఉండదు. అలాగా మైండ్తో అన్నవాళ్ళు పెద్దగా మారరు,
అందుకే వాళ్ళకి సంతోషం ఉండదు. ఊరినే నిమిషం పాటు నిమిషం గటు నిమిషం గిటు అటు ఇటు గాలి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాం చూస్తారా, ఆ రకం మైండ్ సెట్ వాళ్ళు కూడా పెద్ద యూజ్ ఏమీ ఉండదు. బైబిల్ మనకేం చెప్తుంది? బైబిల్ మనకేం చెప్తుందంటే నీ మనస్సును యాక్చువల్గా మార్చుకో, కానీ బేసిక్ ఎలా అంటది రూపాంతరం చెందుతుంది. ఇంగ్లీష్ బైబిల్ తెలవస్తుందంటే యాక్చువల్ ఇక్కడైతే మనం చూసుకుంటే ఇక్కడ యాక్చువల్గా మనస్సు నూతన మొగట వలన, నూతన మొగట అన్న కూడా చాలా మంచి వాడు వాడాడు పౌలు. అంటే మనసు మార్చుకున్నాక నూతన మొగట అంటే కొత్తగా మార్చుకోవడం. మనసును కొత్తగా మార్చుకుంటే అర్థం ఏంటి? ఇంతకుముందు నీ మైండ్ సెట్లో లేనటువంటి కొన్ని ఆలోచనలను నువ్వు వాక్యం వినే దాన్ని బట్టో, లేదా ఎవరో కొంతమంది ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాటలను బట్టో నువ్వు అభిప్రాయాన్ని మార్చుకొని నీ మనస్సును మార్చుకుంటావు చూసారా, అలా మార్చుకుని నీ మనసు కొత్తగా మారుతుందంట. తెలుసా? కొత్తగా మారుతుంది. కొత్తగా అంటే ఎలాగనా? ఆదాము పాపం చేయకుండా ఎంత పర్ఫెక్ట్ ఉన్నాడు అలాగే మనం మార్చబడతాం. అలాగే మనస్సులో అలా వెనక్కి వెళ్తామంట. అంతేనే మనసు మార్చేసుకోండి అని కూడా అంటలేదు, మనస్సును నూతనపరచుకోండి అంటున్నాడు. అంటే కొత్తగా మార్చుకో. కొత్తగా అంటే మనసును తోముకొని మనసును మైండ్ సెట్ని ఆలోచనని మార్చుకొని కొత్తగా మార్చుకో. మనసు మార్చుకోవడం అన్న వర్డ్ కూడా ఎగ్జాక్ట్ కాదు, మనసు నూతనపరచుకో అంటున్నాడు. మనసును కొత్తగా మార్చుకో. ఏంటి కొత్తగా అంటే అర్థం ఏంటంటే నీకు అలవాట్లేదు, కానీ బైబిల్ దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు అలవాటు చేసుకుంటావు చూసారా. అది కొత్త, నీకు అలవాట్లు ఏంటంటే ఒక కార్యం కొత్తగా ఇప్పుడు నువ్వు దాన్ని అలవాటు చేసుకుంటున్నావు. అది మనసు నూతనపరచుకోవడం. అలా నూతనపరచుకోవడం దానివల్ల మనం ఎలా మారుతామంటే రూపాంతరం చెందుతాం. క్రీస్తు చూడండి, యేసుక్రీస్తు ఎంతమంది మనుషుల మధ్యన ఆయన తరచుగా బిజీగా మనుషులతో సంచరించారు. మనకు ప్రాబ్లం ఏంటి తెలుసా? మనుషులతో సంబంధం లేకుండా ఒక్కడినే బతకడం మనకు చాలా ఈజీ ఈ లోకంలో. ఈ రోజుల్లో మనకు అలా బతకడం చాలా ఈజీ, ఒక్కరిని బతకడం చాలా ఈజీ. ఇండివిజువల్గా మనకంటూ చిన్న ప్రపంచం గీసుకొని చుట్టూ గోళ్ళ గడేసుకొని ఉన్న చాలా ఈజీ. కానీ బేసిక్గా మనుషులకి ఏది నచ్చదంటే ఇంకొక మనిషితో కలిసి వెళ్ళడం, ఇంకో మనిషితో కలిసి ఉండడం అంటే మనకి పెద్ద ప్రాబ్లం. మనకది పెద్ద ప్రాబ్లం. కానీ మీకు తెలుసా యేసుక్రీస్తు మోస్ట్లీ నిద్రపోయినప్పుడు తప్ప ఎప్పుడు మనుషుల మధ్యనే అని ఉన్నారు తెలుసా. ఎప్పుడు మనుషుల మధ్యనే. ఆయన తెల్లారు లేచి ప్రేయర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చే లోపు ఎవరో ఒకరు ఆయన కోసం రెడీగా ఉంటారు. అంటే బేసిక్గా ఆలోచించండి, ఎప్పుడు మనుషుల మధ్యనే. అది కూడా రకరకాలైన మనుషుల మధ్యనే యేసుక్రీస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధులై ఉండి శ్రేష్ఠుడై ఉండి కూడా ఈ లోకంలోకి వచ్చి అల్పమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషుల మధ్యన ఆయన సంచరిస్తున్నాడు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆయన ఇబ్బందిగా ఆయనకు అనిపించలేదు. ఎందుకు ఆయనకి ఇబ్బంది అనిపించలేదు? ఎందుకు క్రీస్తు ఒక్క మనిషిని గురించి సొనుక్కోలేదు? ఆయన చుట్టూ అందరూ మంచోళ్ళు కాబట్టి ఆయన సొనుక్కునే అవకాశం ఆయనకు రాలేదా? ఆయన చుట్టూ అందరూ మంచోలే, అందరూ ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చారు, అందరూ ఆయన మంచిగా చూసుకున్నారు. అందుకనే క్రీస్తు ఎవరి గురించి సనుక్కునేంత అవకాశం రాలేదని అర్థమా? కాదు. క్రీస్తు అక్కడ ఉన్నప్పుడు, చుట్టూ జనం ఉన్నప్పుడు, క్రీస్తుని మించినటువంటి శ్రేష్టమైన ఎవడు అక్కడ లేడు క్రీస్తు దగ్గర. మరప్పుడు ఆయనకి అన్కంఫర్టబిలిటీ ఫీల్ అవ్వాలి కదా యేసుక్రీస్తు. ఎందుకంటే అరొకర భక్తితో ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గర లాభం పొందుకుందామని లాభాపేక్షతో స్వార్థపూరిత మనసుతో వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి వస్తున్నారు. కొంతమంది వ్యతిరేకమైన బుద్ధితో ఆయన శోధించాలని, ఆయన ఏం మాట్లాడతాడు విని దాన్ని బట్టి ఆయన చిక్కించుకుందామని చూసేవాళ్ళు బోల్డ్ మంది. రకరకాలైనటువంటి మనస్తత్వాలతో చాలామంది వస్తున్నారు. అందులో జెన్యూన్గా వచ్చేవాళ్ళు మళ్ళీ కొంతమంది. ఇలాంటి ఇన్ని మనస్తత్వాలైనటువంటి మనుషులతో తరచుగా యేసుక్రీస్తు ఇంటరాక్ట్ అవుతున్నారు, సంధిస్తున్నారు. కానీ ఒక్క దగ్గర కూడా యేసుక్రీస్తు మనుషులను సనుక్కోవడం బైబిల్ మనం చూడం. ఎందుకు చూడము? ఆయన దగ్గరికి వెళ్ళిన అందరూ అంత మంచోలా? కాదు. ఆయన శ్రేష్టమైన వాడు కాబట్టి సనుక్కోలేదు. ఆయన మార్పు చెందినటువంటి వాడు కాబట్టి, ఆయన రూపాంతరం చెందాడు కాబట్టి ఆయన సనుక్కోలేదు. ఆయనకి మనుషులతో ఇబ్బంది ఎందుకు రాలేదంటే ఆయన దగ్గర ఉన్న అందరూ మనుషులు అంత మంచోళ్ళు కాబట్టి అని కాదు. ఆయన ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామందిని ఆయన ఎదుర్కొన్నాడు, కానీ ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పడలేదు ఆయన. తెలుసా డిఫరెన్స్ ఏంటి? ఆయనకి అందుకని ఆయనకి మూడ్ ఆఫ్ అవ్వలేదు. ఆయన మూడ్ ఆఫ్ అయి కూర్చొని అలిగి, నేను మీ అందరికీ రక్షణ ఇద్దామని నేను భూమి మీదకి వస్తే మీరు అందరూ చేశారు కదా, మీకు రక్షణ ఇవ్వను, నేను నేరుగా పరలోకం వెళ్ళిపోతాను అని అలిగి వాక్యం బోధించడం మానేశాడా? అద్భుతాలు చేయడం మానేశాడా? రక్షణలోనికి మనుషులు నడిపించడం మానేశాడా? దేవుణ్ణి పరిచయించడం మానేశాడా? మేలు చేయడం మానేశాడా? ఎక్కడ మానేలేదు ఆయన. ఎక్కడ మానేలేదు. ఈ ప్రపంచం అంత మంచిగా ఉందా ఆ టైంలోనా? లేదు. ఎవరో దేవుని వెతకనటువంటి మొమెంట్లో క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. దేవుణ్ణి ఎవరు లక్ష్య పెట్టకుండా, దేవుణ్ణి ఎవరు పట్టించుకున్న టైంలో ఆయన భూమి మీదకి వచ్చాడు. అంటే బేసిక్గా ఆయన దేవుడైనా సరే ఎవరైనా పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ఆలోచించండి, ఆయన దేవుడై ఉండి కూడా ఆయన భూమి నడుస్తున్న కొంతమంది మాత్రం ఆయన వెనక వెళ్ళలేరు.
అప్పుడు గొప్ప జనసమూహం అంటాం. కానీ ఆయన రేంజ్తో పోల్చుకోండి, ఆయన దేవుడు అయినప్పుడు ఒక 5,000 మంది ఫాలో అవుతున్నారు అనుకుందాం. దేవుని ఫాలో 5,000 మందేనా? ఒక అద్భుతం చూసిన తర్వాత 5,000 మంది ఫాలో అయ్యింది. ఇంకో రకం చెప్తే ఆయన స్థాయికి అది ఇంకా తక్కువే. ఆయన స్థాయికి అది తక్కువే. ఆయన స్థాయి చూసుకుంటే చాలా చాలా తక్కువ. ఆయన ఎవరైతే గొప్ప ఘనపరిచారో, గౌరవించారో, ఇంకొకటి చెప్పాలంటే అది కూడా చాలా తక్కువ. ఒక ఆమె విలువైన అత్తర్ని ఎరగొట్టేసి, బాటిని ఎరగొట్టి ఆమె పాదాల మీద పోసింది. అది శిష్యులకు కూడా అది చాలా ఎక్స్ట్రీమ్ అనిపించింది. చాలా అనవసరమైన ఖర్చు ఈమె వేస్ట్ చేసింది అనుకున్నారు. కానీ ఇంక నువ్వు క్రీస్తు యొక్క స్థాయితో పోల్చుకుంటే అది ఇంకొక తక్కువే. ఆయనకి ఇంకొక తక్కువే. ఆయన రావాల్సిన గంట గౌరవంతో పోల్చుకుంటే ఇంకొక తక్కువే. మరి ప్రతి చోట ఆయన స్థాయిని ఎవరు పెద్ద గుర్తించినప్పటికీ ఆయన ఎందుకు అంత కంఫర్టబుల్గా మనుషులతో బ్రతకగలిగాడు? ఆయన ఇందులో వాళ్ళు చెక్క చూస్తున్న వాళ్ళతో బాగా నవ్వుతున్నాడు, బాగానే మాట్లాడు. ఎందుకు అలాగా? కారణం ఏంటంటే ఆయన మైండ్ వేరు. ఆయన మైండ్ వేరు. అందుకనే ఎలాంటి వాళ్ళైనా సరే అందరు కంఫర్టబుల్గా వెళ్ళగలిగారు. ఆయన శోధించడానికి వచ్చినటువంటి వాడు, ఆయన శోధించడానికి వచ్చిన విషయం తెలిసినా సరే వాడు నోరు తెరిచి మాట్లాడే అవకాశం కూడా క్రీస్తానికి ఇచ్చారు. అందరు నూరులో ఆయన పద్దాక మూయిస్తాను ముందుకి వెళ్ళలేదు. అంత అవకాశం ఎదుటికి ఆయన ఇచ్చేసారు. ఈరోజు మనతో అవకాశం ఇస్తామా? మనతో అవకాశం ఇవ్వను కూడా ఇవ్వం మనం వాళ్ళకి. కానీ క్రీస్తు అలాగా, ఎందుకు అలాగా, ఎలాగలాగా అంటే ఆయన మనస్సు ఆయన అలాంటిది. అందుకని బైబిల్ చెప్తున్న మాట, క్రీస్తు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. బైబిల్ అందుకే ఉంది. అంటే అర్థం ఏంటంటే బేసిక్ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? అందుకని నన్ను చూడండి, నీ మనసు మార్చుకుంటే తాత్కాలికంగా ఎదుటోడికి లాభంలాగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా శాశ్వతం ఏంటంటే లాభము నీకే. క్రీస్తు అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన ఎక్కడ మూడ్ ఆఫ్ ఎందుకు అవ్వలేదు అంటే ఆయన రూపాంతరం చెందినటువంటి వాడు కాబట్టి. ఆయనలాగా మనం కూడా మారితే నీ చుట్టూ ఎంతమంది అలాంటి వాళ్ళు నీ ముందున్నా సరే, నిన్ను సూటిపడి మాటతో గుచ్చుతున్నా సరే, ఇండైరెక్ట్గా నువ్వు చెప్పుకోలేంటిగా వాళ్ళ మాటతో గుచ్చుతున్నా సరే, ఇంక నువ్వు హ్యాపీగానే ఉండగలుగుతావు. బేసిక్ రీజన్ ఏంటి? నీ మనసు మారిపోతుంది కాబట్టి నీకు అది అంత ఇబ్బంది అనిపించదు. ఎదుటోడు మంచోడు కాబట్టి నువ్వు కంఫర్టబుల్గా ఉంటున్నావు అని కాదు. ఎదుటోడు నీకు కంఫర్ట్ ఇస్తూ నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, అది వాడు గొప్పతనం అవుతుంది, నీ గొప్పతనం అవదు. కానీ క్రిస్టియన్ ఎప్పుడు ప్రత్యేకమైన వాడు అవుతాడు. క్రిస్టియన్ ప్రత్యేకమైన అవుతాడు అంటే ఎదుటోడు దుర్మార్గుడైనా సరే ఇద్దరు కంఫర్టబుల్గా ఉండగలుగుతాడు. చూసారా? అది నీ గొప్పతనం అవుతుంది, వాడు గొప్పతనం అవదు. అలాగే బైబిల్ అందుకే మన మనసును నూతన పరుచుకుని, అందుకే బైబిల్ చెప్తుంది. నూతన పరుచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే నువ్వు రూపాంతరం చెందుతూ ఉంటావు. అందుకని చూడండి, బేసిక్గా మనకు తెలియకుండానే మన మాటని, మన ప్రవర్తనని శాసించేది నీ యొక్క మనస్సు. తెలుసా? నువ్వు బేసిక్గా ఈ విధానంలో నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఈ విధానంలో తరచుగా ఎందుకు మాట్లాడతావు, ఈ విధానంలో తరచుగా ఎందుకు ప్రవర్తిస్తావు అంటే బేసిక్గా నువ్వు బహుశా నువ్వు గ్రహించలేకపోతున్నావు. అది నీ మైండ్ సెట్. అది నీ మనస్సు లోపల ఉండి, నీ మైండ్లో నీ మనస్సు ఉండి, నీ మనస్సు నిన్ను శాసిస్తుంది. నువ్వేం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, నీ మనసు శాసిస్తుంది, నువ్వు దాన్ని చేస్తున్నావు. తెలుసా? దేవుడు శాసిస్తున్నాను కాదు. దేవుడు నిజంగా శాసిస్తే మనం అలా కొన్నిసార్లు ఎలాగైతే ప్రవర్తిస్తున్నాం అలా ప్రవర్తిస్తాం మనం. కొన్నిసార్లు ఎలాగైతే మాట్లాడుతున్నాం అలా మాట్లాడతాం మనం. లేదు, నేను కొన్నిసార్లు మన మనస్సు మనం శాసిస్తుంది కాబట్టి కొన్నిసార్లు మనం ఎలా పడితే అలా మాడతాం. ఇష్టానుసారంగా మనం మాడితే ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తుంటాం. కారణం ఏంటంటే అది నీ మైండ్. అందుకనే మన మనసు మార్చుకున్నప్పుడే రూపాంతరం చెందుతాను పౌలు చెప్తున్నాడు. ఒక వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి, సామెతల గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. సామెతలు 27, సామెతలు 27 22 వచ్చి నేను చదువుతాను. సామెతలు 27 22 వచ్చి నేను చదువుతాను. చూడండి, మూడిని రోటిలోని గోధుమల్లో వేసి రోకట దంచినను వాడిని మూడత వాడిని వదిలిపోదు. ఇక్కడ సింపుల్ చెప్తాను చూడండి, ఇక్కడ బైబిల్ చెప్తున్నమాట మూడిని గురించి మాట్లాడుతుంది. అంటే మూర్ఖుడు అంటున్నాం. బేసిక్గా మూర్ఖుడు అంటే అర్థం అంటే పిచ్చోడు అని కాదు. బేసిక్గా మైండ్ సెట్ డిఫరెంట్. మూర్ఖుడు అంటాం. బేసిక్గా మూర్ఖుడు అన్నమాట ఎప్పుడు వస్తుంటే ఎవరు చెప్పినా సరే వినడానికి ఇష్టపడకుండా, ఇంకను నాకు తెలిసిందే కరెక్ట్ అని, లేదా నేను ఇలాగే ఉంటాను అని ముందుగా వాదిస్తాను. చూసారా? ముండులాగా అంటే ఇందాక చెప్పిన మనసు మార్చుకుని ఇష్టపడడం. చూసారా? అని మూర్ఖుడు. ఇక్కడ బైబిల్ మాడుతూ చెప్తున్న మాట ఏంటంటే అలాంటి వ్యక్తిని అంట రోట్లో వేసి, అంటే గోధుమలు దంచే రోట్ ఉంటుంది చూసారా, అందులో వేసి నువ్వు దంచి నువ్వు గ్రైండ్ ఎంతసేపు నువ్వు గ్రైండ్ చేసినా సరే వాడు మనసులో ఉంటుంట ముడత మాత్రం పోదంట. చూడండి చూడండి మైండ్ సెట్ ఎంత బలమైందో చూడండి. మనస్తత్వం అంటే మూర్ఖుని యొక్క మనస్తత్వం ఎంత బలమైందో బైబిల్ ఇక్కడ చెప్తుంది మనకి. ఒక మూడు అంటే ఎంత పెద్ద ప్రాబ్లం తెలుసా?
అంటే ఎంతమంది ఎన్ని చెప్పినా సరే, ఎంతలాగా మనసును మార్చే అభిప్రాయం కోసం, మనసును మార్చడం కోసం, నువ్వు ఇలా చేస్తే బెటర్గా ఉంటావు కదా, ఇలా చేస్తే నువ్వు బాగుంటావు కదా అని చెప్పే ప్రయత్నం ఎంత చేసినా సరే వాళ్ళు వినరు. బేసిక్గా ఎందుకని వినరు అంటే దాన్ని స్టార్టింగ్ చెప్పని చూస్తారా, మైండ్ సెట్ అది. నేను మారిన బేసిక్గా నింతే. అలాంటి గ్రైండర్ వేసి ఎంత దంచినా సరే ఆ వ్యక్తి నుండి ఆ మూడత మాత్రం సెపరేట్ అవనవదు, అది పోదు, అది అలాగే ఉండిపోద్ది. ఎందుకు ఉండిపోద్ది అంటే నీ మనసు ఎంతమంది ఎన్ని రకాల బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేసినా సరే నీ మైండ్ మారదు. నువ్వు అనుకుంటేనే నీ మనస్సుని, నీ అభిప్రాయాన్ని, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోగలుగుతావు తప్ప లేకపోతే నువ్వు మార్చుకోలేవు. ఎందుకు చూడండి, మైండ్ ఎందుకు మార్చుకోవాలి చెప్పనా? నువ్వు ప్రపంచాన్ని చూసే విధానం అనేటువంటిది బెటర్గా ఉండాలంటే, క్రీస్తులాగా బెటర్గా ఉండాలంటే నీ మనసును మార్చుకోవాలి. శాసన ప్రతి వాళ్ళు ఏదో ప్రాబ్లం మనం చూస్తుంటాం. ప్రతి వాళ్ళు కారణం ఏంటంటే నువ్వు అలా చూస్తున్నావు, నువ్వు అలా నీ మైండ్ అలా ఆలోచిస్తున్నా అలా చూస్తున్నావు. సో ఒకసారి చూడండి, తీతుకు రాసిన పత్రిక వెళ్దాం. చూడండి ఒకసారి తీతు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను. 15వ వచనం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. గమనించిన ఇక్కడ పౌలు ఇక్కడ మాడుతూ కొంతమంది గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటాడంటే అంటే పవిత్రులకు అన్ని పవిత్రంగానే కనబడతా అంటున్నాడు. అండ్ సింపుల్ ఇక్కడ ఆ 15వ వచనము ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్ చెప్పాలని చూడండి. పచ్చకావర లోకం అంతా పచ్చగా కనబడుతుంటాం చూసారా. బేసిక్గా సింపుల్ చెప్పాలంటే ఆ వచనం యొక్క మీనింగ్ బేసిక్గా అది ఇప్పుడు క్లియర్ మనకి అర్థమవుతుంది. మనం కనుక సపోజ్ బ్లూ స్పెట్స్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మన ప్రపంచం ఎలా కనబడుతుంది, అన్ని బ్లూగా కనబడతాయి మనకి. అదే గ్రీన్ స్పెట్స్ పెట్టాం అనుకోండి, మనకి అన్ని గ్రీన్ కనబడతాయి. నిజంగా అంత గ్రీన్గా మారిపోయిందా అంటే అంత గ్రీన్గా మారలేదు. నువ్వు ఆ స్పెట్స్తో నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు. నువ్వు అది పెట్టుకొని నువ్వు చూస్తున్నప్పుడు నీకు ప్రపంచం అంతా డిఫరెంట్గా కనబడుతుంది. నువ్వు ఏ కలర్ మార్చుకుని స్పెట్స్ మార్చుకొని చూస్తావో ప్రపంచం అంతా ఆటోమేటిక్ నీకు అలా కనబడుతుంది. నీకు సంబంధించినంత వరకు ప్రపంచం ఆ రంగులోనే ఉంది. ప్రతిదీ ఆ రంగులో ఉంది. చెట్లు కూడా నీకు బ్లూగానే కనబడుతున్నాయి, మనుషులు బ్లూగానే కనబడుతున్నారు, ఇంక వేరే కూడా బ్లూగానే కనబడుతున్నాయి నీకు. అదే డార్క్ కలర్ స్పెట్స్ పెట్టావు అనుకో, బిట్ల మధ్యాహ్నం కూడా నీకు చాలా చీకట్లాగా దాదాపుగా అలా కనబడుతుంది. నిజంగా చీకట అంటే నిజంగా చీకటిగా లేదు, బయట లైటింగ్ చాలా బాగుంది, కానీ నీకు సంబంధించిన నీకు రియాలిటీ ఏంటంటే నిజంగానే లైటింగ్ అంత ఎక్కువ లేదు, కొంచెం చీకటిగా కొంచెం అలాగ లైటింగ్ తక్కువ ఉంది, బ్రైట్నెస్ తక్కువ ఉందని నీకు అనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటి? నువ్వు ఆ కలదలతో చూస్తున్నావు. ఎలాగైతే శరీరం నాకు కలద్దాలు అలాగా నువ్వు చూసే విధానాన్ని మార్చదో, నీ మనస్సు అనేటువంటిది నువ్వు మనుషుల్ని, నువ్వు ప్రపంచాన్ని, పరిస్థితులు చూసే విధానాన్ని శాసిస్తుంది. నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ నీ మైండ్ సెట్ నీకు ఇస్తుందంటే నువ్వు ఏ మైండ్ సెట్ పెట్టుకొని, నువ్వే మైండ్ సెట్తో నువ్వు చూస్తున్నావో, ఏ మనస్తత్వంతో నువ్వు ఉన్నావో నీకు అదే కనబడుతుంది. ఎగ్జాక్ట్ అదే కనబడుతుంది, తెలుసా? చూడండి, ఇవి నేను రోజులు చెప్తున్నా, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా. సెల్ ఫోన్ అంట ఇప్పుడు మనకు తెలియకుండానే మన వాయిస్ని అది వింటదంట. మనం దాంతో మాట్లాడిపోయినా సరే కొన్నిసార్లు మనం దేని గురించి డిస్కస్ చేస్తే ఫోన్లోకి వెళ్ళగానే మనకి ఎక్కువ దేని గురించి మాట్లాడుకున్నాం ఎగ్జాక్ట్ అలాంటి యాడ్స్, అలాంటి వీడియోస్ ఎక్కువ మనకు వస్తాయి. టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ నెక్స్ట్ మూమెంట్లో మనం ఫోన్ ఓపెన్ చేస్తే ఎక్కువ అలాంటివి కనబడతాయి. ఇంక వేరేది ఏదైనా మాట్లాడుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మూమెంట్లో అదే కనబడుతుంది. అంటే బేసిక్గా నీ వాయిస్ని అది అలా ప్రోగ్రామ్ మార్చుకొని నీకు అలాంటి వాటిని నీకు సజెస్ట్ చేస్తుంది టెక్నాలజీ. అలా బేసిక్గా ఏంటంటే నువ్వు ఏదైతే నీ మైండ్ సెట్ ఉందో, నీకు బేసిక్గా నీ మైండ్లో ఎలాంటి అభిప్రాయాలు అయితే ఉన్నాయో నీకు ప్రతి దాంట్లో కూడా నీకు దాదాపుగా అలాంటివి కనబడతాయి. ఎందుకంటే నువ్వు మైండ్ సెట్ అలాగుంది, నీ ఆలోచన అలా ఉంది కాబట్టి నువ్వు అలాగనే ఉంటావు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ మనం కారును కొనుక్కుందాం అనుకున్నాం అనుకోండి, ఏ కారు కొనుక్కుందాం మన మైండ్లో ఉందో డిస్కస్ చేసి మైండ్లో పిక్చరైజ్ చేసుకున్నావా, నెక్స్ట్ రోడ్డు ఎక్కాక మనకి ఎక్కువ ఆకార్లే కనబడతాయి. తెలుసా మీకు ఆకార్లే కనబడతాయి. ఎలా కనబడతాయి కార్లు? ఇప్పుడు నువ్వు ఆలోచించా కూడా అందరూ ఆ కార్లు రోడ్ల మీదకి వచ్చేయలేదు. ఎంతమంది అవే కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి, కానీ నీ మైండ్ వేరుగా ఉంది కాబట్టి నీ కళ్ళ ముందలే నీకు అది కనబడలేదు. కానీ ఎప్పుడైతే నేను పలానా కారు తీసుకోవాలని ఎప్పుడైతే నువ్వు మైండ్లో ఆలోచన చేస్తున్నావో అప్పుడు రోడ్డు ఎక్కిన తర్వాత నువ్వు ఎటు చూస్తున్నావు, నువ్వు అనుకున్నటువంటి కార్లు కనబడతాయి. ఎందుకని? నీ మైండ్ అలా ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంతకుముందు నీ కళ్ళ ముందు వెళ్ళినా సరే నీకు పెద్దగా దాన్ని ఆ విజువల్ అటువంటిది నీ మైండ్ క్యాప్చర్ చేయలేదు, పట్టుకోలేదు, లాక్ చేయలేదు. కానీ ఎప్పుడైతే నీ మైండ్లో ఒకటి ఎంటర్ అయిపోయిందో
నువ్వు బయటికి వెళ్ళాక నీ మైండ్లో ఉన్నదే నీకు ఎక్కువగా నోటీస్ అవుతుంది, కానీ నీకు వేరేది పెద్దగా కనబడదు. నీకు బ్రైట్ కనబడదంటే ఏంటంటే నీ మైండ్లో ఏదైతే ఆల్రెడీ నువ్వు పెట్టుకున్నావో అది నీకు క్లియర్ కనబడుతుంది, మిగిలినవన్నీ డల్గా నీకు కనబడుతూ ఉంటాయి. మైండ్ సెట్ అది. అలాగే ఇక్కడ పవిత్రులకు అన్ని పవిత్రంగానే కనబడతాయి అంటాడు. అంటే అర్థం ఏంటంటే బేసిక్ ఏంటంటే నీ మైండ్ కరెక్ట్గా ఉంటే నీకు అన్ని బాగానే కనబడతాయి. నీ మైండ్ కరెక్ట్గా ఉంటే నీ యొక్క ఏకాగ్రత అనేటువంటిది, నీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఆటోమేటిక్గా బెస్ట్ వాటి మీద క్యాప్చర్ చేస్తుంది. నీ మనసు యొక్క దృష్టి ఆటో ఎక్కువ హైలైట్ దాని మీదకి వెళ్తుంది నీ మనసు. అందుకని నీ మైండ్ నువ్వు ఎక్కువ ఏం చూస్తున్నావు అనేటువంటిది దాన్ని బట్టి నీ మైండ్లో అదే ఉందని అర్థం. నీకు ఎక్కువ ఏం కనబడుతుందన్న దాన్ని బట్టి నీ మైండ్లో యాక్చువల్ అదే ఉందని అర్థం. ఒకసారి మనకు తెలియదు, కానీ మనకు తెలియకుండా మన మైండ్లో చాలా ఉండిపోతాయి. కానీ బయటికి వెళ్ళి ఎక్కువ నీకు అయ్యే కనబడుతున్న అర్థం ఏంటో తెలుసా? నీ మైండ్లో యాక్చువల్గా అదే ఉంది, అందుకే నీకు అంత అదే కనబడుతుంది. అలాగనే ప్రతిదీ కనబడుతుంది నీకు. అందరూ చెప్పినట్టు స్పెట్స్ పెట్టినా కాబట్టి నీకు అలా కనబడుతుంది. లేకపోతే అది కానీ నువ్వు ఎప్పుడైతే మార్చుకుంటావో మళ్ళీ నీకు మళ్ళీ వేరే కానీ కనబడతాయి నువ్వు మార్చుకుంటే. అర్థం ఏంటంటే మన మైండ్ ఎలా ఉంటుందన్న దాన్ని బట్టే నీకు మనుషులు కూడా అలాగనా కనబడతారు, మనుషులా కనబడతారు. మనం అందుకంటే చూడండి, అందుకనే మన మైండ్ మార్చుకోవడానికి మనకు యూజ్ ఏంటి? మైండ్ మార్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పటి నుంచో మనకు తెలియకుండానే చాలా చాలా రకాల అభిప్రాయాలు మనుషుల గురించి, విశ్వాసుల గురించి, కొంతమంది గురించి, అలాగే పరిచర్ల గురించి, పాస్టర్ల గురించి, విశ్వాసుల గురించి, రాజకీయ నాయకుల గురించి చాలా రకాల అభిప్రాయాలు ఆల్రెడీ మన మైండ్ సెట్లు ఉండిపోతాయి. మనకి మైండ్ సెట్ మనం తెలియకుండానే నువ్వు చూసిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి నీ మైండ్లో చాలా బలంగా స్థిరపడిపోయి చాలా బలమైన దుర్గములుగా మారిపోతాయి. యాక్చువల్గా బైబిల్లో మాట ఉంటుంది, టైం సరిపోతుంది, నెక్స్ట్ వీక్ వీలైతే నేను చెప్తాను. అక్కడ వితర్కములను గురించి, వాదనల గురించి పౌలు మాట్లాడితే నెక్స్ట్ వీక్ చెప్తాను, టైం సరిపోతుంది మనకి. బేస్ మన అలాంటి మైండ్ సెట్ మనం అన్ని చూసి విని మాట్లాడిన దాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎలాంటి వాళ్ళతో ఉన్నావు దాన్ని బట్టి నీ మైండ్ సెట్ మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, అది బలమైన దుర్గంలాగా ఉంటుంది. నువ్వు దాని వెనకాల దాక్కుని ప్రపంచాన్ని చూస్తూ ఉంటాను, నువ్వు దాని దాటి నువ్వు బయటికి రావు. దుర్గం బేసిక్ ఏం చేస్తుంది, దుర్గం రాజుల కాలంలో దుర్గాలు ఏం చేస్తాయి, వాటి వెనకాల ఉండి శత్రువులతో వాళ్ళు ఫైట్ చేస్తారు, దాక్కుంటారు, అది వాళ్ళని కాపాడుతుంది. అది దాటి ఎవరు లోపలికి రారు, వీళ్ళు ఎక్కడుండి యుద్ధం చేస్తారు, బాణాలు వేస్తారు, ఈ బల్లెలు విసురుతారు, ఇవన్నీ చేస్తారు, దాక్కుంటారు, అవి వేస్తూ ఉంటారు. అలాగే పౌలు అంటాడు, వచ్చేవారం చెప్తానులేండి, మన మనసు కూడా బలమైనటువంటి దుర్గం అంటాడు. దాన్ని పౌలు అంటాడు, నేను ప్రసంగం ద్వారా దాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాను అంటాడు పౌలు. ప్రసంగం చేయడం ఎంత కష్టమో తెలుసా? మనుషులను ఇంప్రెస్ చేయడం, మంచి ప్రసంగం చేయడం చాలా ఈజీ, కానీ మనుషులకు అభిప్రాయాలు మార్చే ఉద్దేశంతో ప్రసంగం చేయడం చాలా కష్టం. ఎందుకు తెలుసా? బేసిక్గా పౌలే చెప్పేస్తున్నాడు కాబట్టి నాకు క్లియర్గా తెలిసిపోయింది, నువ్వు చెప్పినంత మాత్రాన మా అభిప్రాయాలు మేమేం మార్చుకోము అన్న మైండ్ సెట్తో చాలామంది విశ్వాసాల చర్చలో కూర్చొని వాక్యాలు అంటారు. పౌలు అంటున్నాడు వితర్కములను దుర్గములను, అంటే ఏంటి ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడు. అంటే పౌలు ఒక విశ్వాస, రక్షణ పొందిన విశ్వాస యొక్క ఆలోచన అంత బలంగా ఉంటుందంట, మైండ్ సెట్ అంత బలంగా ఉంటుందంట. పౌలు లాంటి కూడా ప్రసంగం ద్వారా కూడా వారి అభిప్రాయాన్ని మార్చలేనంత బలంగా దుర్గముల్లాగా స్థాపించేసుకుంటాం మనుషులంగా మనం. వాటి వెనకాల ఉండి ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం మనం, వాటి వెనకాల ఉండి. అందుకనే ప్రాబ్లం ఏంటి, అందుకని ఇప్పుడు అది మనకి ఆ మైండ్ సెట్ ఏంటంటే నీకు తాత్కాలికమైన సెక్యూరిటీని ఇస్తుంది కాబట్టి నువ్వు అక్కడ ఉండడానికి ఇష్టపడతావు, నువ్వు అలాగ ఉండడానికి ఇష్టపడతావు. అందుకే బేసిక్ ప్రాబ్లం ఏంటంటే నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడతావు ఎక్కువ. మన చర్చలో చాలామంది కొంతమందితో మాట్లాడరు, ఎందుకో తెలుసా? ఎవరిద్దరు ముగ్గురు ఉంటారు, ఎంతసేపు మీరే మాడుకుంటారు, ఇంకోళ్ళతో కొత్తగా వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడరు, వేరే వాళ్ళతో మీరు మాట్లాడరు. ఎందుకంటే బేసిక్ మీరు ఎలా ఉంటారంటే నాకు మైండ్ సెట్ నచ్చిన వాళ్ళతో నేను మాడతాను ఉంటున్నారు. అప్పుడంటే అది క్రిస్టియన్ లైఫ్ ఎలా అవుతుంది, అది నీకు నచ్చినట్లతో నువ్వు వాళ్ళతో మాడతానంటే అది క్రిస్టియన్ లైఫ్. ఎందుకు? నువ్వు మనసును ఎక్కడ నూతనపరుచుకున్నట్టు, నీకు అనుకూలంగా రెడీమేడ్గా ఎవరైతే వచ్చారో నీకు అనుకూలం ఎవరితో వాళ్ళతో మాత్రం నువ్వు మాడుతున్నావు, మిగిలిన వాళ్ళతో నా మాడిన అవసరం నాకు లేదని అనుకుంటున్నావు. ఎవరిద్దరు మరితో మాడతాం, వెళ్ళిపోతాం మనం, నీకు నచ్చిన పలకరిస్తాం, వెళ్ళిపోతాం. బేసిడ్ ఏం చేస్తావు, నువ్వు నీ కోటలో నువ్వు దాక్కున్నావు, అలాగున్న వాళ్ళతో మాత్రం నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంకా మిగిలిన నువ్వు పెద్దగా పట్టించుకున్నావు. ఆ బేసిక్గా నువ్వేం చేసినప్పుడు నువ్వు బేసిక్గా మైండ్ సెట్ ఏమి మార్చుకోలేదు. అప్పుడు నువ్వు బేసిక్గా మైండ్ సెట్ ఏమి మార్చుకోలేదు. జస్ట్ రక్షణ పొందో చచ్చిపోతే పరలోకం వెళ్తానో సంతోషం తప్ప ఆ మైండ్ సెట్తో నువ్వు అలాగ నుండి నేను నాలాంటి వాళ్ళతో ఉంటాను ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో చెప్తున్నాను,
నీకు రావాల్సినంత సంతోషము, రావాల్సినంత తృప్తి, రావాల్సినంత ఆశీర్వాదం నీకు యాక్చువల్గా రాదు. ఎందుకంటే నీ మైండే నేను అడ్డుపెట్టేస్తుంది నీకు తెలియకుండా. తెలుసా, మన మైండ్ ఎదుటోనికి అది ఇబ్బంది పెడుతుంది. నువ్వు కొంతమందితో నువ్వు మాట్లాడుకోవడంలో ఎదుటోళ్ళకి అది ఇబ్బంది, నీకు ఇబ్బంది అది. అందుకే క్రీస్తు అందరితో మాట్లాడేశారు, అందరితో ఉండగలిగారు. ఎందుకని కుష్ఠవ్యాధులను కూడా టచ్ చేశారు ఆయన. ఆ రోజులు ఎవరు అలా ముట్టుకొని కూడా ఇష్టపడరు, దూరంగా పెడతారు. కానీ ఆయన అంత ఎదిగి వెళ్ళిపోయారు. అలా ఉన్నారు కాబట్టి ఆయన సంతోషం తీసుకొచ్చింది అది. వాడు అంటారంటే వాడు నిజంగా చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం చెప్పాలంటే వాడు అపవిత్రుడు. పాత నిబంధన భాష ప్రకారం అంటే అపవిత్రుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఈజీగా వెళ్ళిపోయారు. అలాంటి దగ్గర కూడా వెళ్ళిపోయారు అంటే బేసిక్ అర్థం ఏంటి? ఆయన తన చుట్టూ ఎక్కడ కూడా ఆయన నాకు ఇది హద్దు అని ఎక్కడ ఆయన పెట్టుకోలేదు. నేను ఇలాంటి వాళ్ళతోనే ఇలా వాళ్ళు ఇలా ఉంటేనే నేను ఇలా ఉంటాను అన్నది ఆయన పెట్టుకోలేదు. ఆయనకి అలాంటి దుర్గాలు ఏవి ఆయనకి లేవు, అలాంటి కోట్లు ఆయనకి ఏమీ లేవు. ఇప్పుడు చెప్పండి, ఎవరు హ్యాపీగా ఉన్నారు అప్పుడు? క్రీస్తు ఎక్కడ మూడఫులు లేరు. కారణం ఏంటంటే అది మనస్సు ఆయన అలా పనిచేసింది కాబట్టి, మనసు అలాగనా పనిచేసింది కాబట్టి. మనం కొంతమందినే ప్రేమిస్తాం, కొంతమందిని ప్రేమించలేం మనం. కారణం ఏంటి? మళ్ళీ అక్కడ నీ మైండే నీకు అడ్డు. నీ మైండే నువ్వు ఇప్పుడు నేను చూడండి, నువ్వు ఇంకొకరితో మాట్లాడలేదు, ప్రేమించలేదంటే అది వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. నువ్వు చేయలేకపోతున్నావంటే వీక్ ఎవరు? ఇప్పుడు నువ్వు చేయలేకపోతున్నంటే నువ్వు బలహీన అర్థం. నువ్వు పలకరించపోయినా సరే వాళ్ళు అలా చర్చకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారంటే అర్థం అంటే వాళ్ళు నీకంటే స్ట్రాంగ్ అని అర్థం. తెలుసా, కొంతమంది ఎప్పుడో ఒకసారి చర్చకు వస్తూ ఉంటారు, పెద్ద ఎవరితో మాట్లాడి వెళ్ళిపోతుంటారు. మనం ఎవరిని పట్టించుకోం, వాళ్ళు మనతో మాట్లాడదంటాం. నువ్వు ఎప్పుడు నువ్వు చర్చకు వస్తున్నప్పుడు నువ్వు కదా కల్పించుకొని నువ్వు మాట్లాడాలి వాళ్ళతో. నువ్వు కల్పించుకొని, నువ్వు పరిచయం పెంచుకొని నువ్వు మాట్లాడాలి, కంఫర్ట్ జోన్ ఇస్తేనే కదా వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, అప్పుడు వాళ్ళు కలుస్తారు. కానీ మనం అది చెయ్యం. మనం అది ఎందుకంటే బేసిక్ మన మైండ్లో మనం కొన్ని పెట్టేసుకున్నాం. దాని దాటి మనం వెళ్ళాం, దాని దాటి ఎవరిని లోపలికి రాన్నాము. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి అంటే ప్రాబ్లమ్ మీకే అవుతుంది. అప్పుడు ప్రాబ్లము మీకే. తాత్కాలికంగా బహుశా సంఘానికో లేదంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉంటుందేమో, కానీ ఎక్కువ నష్టపోయేది మాత్రం లాంగ్ రన్లో, జీవితకాలంలో ఎక్కువ నష్టపోయేది మాత్రం నువ్వే. అందుకని చెప్తున్నా, క్రీస్తు అలాంటివి పెట్టుకోవాలి అంత సంతోషంగా ఉండగలిగారు ఆయన. మనుషులు అవమానపరుస్తున్నా సరే ఆయనకి పెద్దగా ఇబ్బందిగా పడలేదు. ఆయన ఒక దేవుడు వదిలేసాడన్న బాధ తప్ప, ఆయనకి సిలువ దగ్గర తప్ప ఎక్కడ కూడా ఆయన కొంచెం ఆయనకి అసలు బాధ అనిపించలేదు, డిస్కరేజ్మెంట్ ఫీల్ అవ్వలేదు, నిరుత్సాహానికి గురవలేదు. ఏంటారు బాబు మనుషులు ఇలాంటి వాళ్ళు అంటారు బాబు అని ఎక్కడ ఆయన అనుకోలేదు. ఇలాగున్నారు ఏంటారు బాబు వీళ్ళందరూ అనుకోలేదు ఆయన. కానీ ఇంక దారుణంగా ఉన్నారు, కానీ ఆయన అలా అనుకోలేదు. మరి ఆయన స్థాయి ఏంటి, మనుషుల యొక్క స్థాయి ఏంటి? అందుకనే బైబిల్ అక్కడ తీరుతూ అంటున్నాడు, పవిత్రులకు అన్ని పవిత్రంగా కనబడతాయి అని మాడుతూ ఆ 16వ వచనంలో అంటున్నాడు, వాళ్ళంట వాళ్ళ మైండ్ వాళ్ళు మార్చుకుంటే చూసే విధానం మార్పు లేదు కాబట్టి వాళ్ళ విశ్వాసులే. కానీ వాళ్ళ క్రియలు చూస్తున్నప్పుడు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట తీరు మాత్రం చూస్తున్నప్పుడు అన్యులు అన్నట్టు కనబడతారంట వాళ్ళు. అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, రక్షణ ఒక్కటే డిఫరెన్స్ తప్ప అన్యుడికి మనస్సు మార్చుకోకుండా, నూతనపరుచుకోకుండా ఉన్నటువంటి క్రిస్టియన్కి పెద్ద డిఫరెన్స్ ఏదో ప్రాక్టికల్గా ఉండదు. మనసు మార్చుకోకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది మనకి. అందుకని చూడండి, రాబోతున్న వారాలు కూడా చెప్తాను ఇంకా కొన్ని విషయాలు. అందుకనే మనసు మార్చుకుంటే ఎవరికి లాభం? మనసు మార్చుకుంటే నువ్వు రూపాంతరం చెందుతావు. నువ్వెంత రూపాంతరం చెందుతావో నీకు అంత ఆశీర్వాదం ఉంటుంది. తెలుసా, నీ మనసు కనుక వాక్యానుకూలం నువ్వు మనసు మార్చుకోకపోతే, నువ్వు పరలోకంలో ఉన్నా సరే నీ మనసు మాత్రం నీకు నరకం యొక్క అనుభవాన్ని నీకు ఇస్తుంది. నరకం లాంటి ఎక్స్పీరియన్స్ నీకు ఇస్తుంది, నీ మనస్సు నీకు ఇస్తుంది. ఉన్నది పరలోకమే. నువ్వు చాలా యాక్చువల్ చెప్పండి, నువ్వు చాలా మందికి నువ్వు చాలా హ్యాపీగా ఉండాల్సిన సిచ్యువేషన్ దేవుడు నేను పెట్టాడు. కానీ నీ మైండ్ మారలేదు. చూసారా, నువ్వు సంతోషంలో కూడా నువ్వు బాధపడుతూ సనుక్కుంటూ కూర్చుంటావు. ఎందుకని? నిజంగా నువ్వు అలాంటి కండిషన్లో నువ్వు ఉన్నావని కాదు, నీ మైండ్ అలాంటి ఎక్స్పీరియన్స్ నీకు ఇస్తుంది అంతే. నీ మైండ్ నీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మైండ్ నీకు ఎందుకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటే, నీ మైండ్ సెట్, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి నీ మనస్సు నీకు అలాంటి అనుభవాన్ని ఇస్తుంది. కానీ నిజంగా అలా ఉందా అంటే అలా లేదు. చాలా బెటర్గా ఉన్నావు, కానీ ఇంకను నేను బెటర్గా లేను అనేటువంటి అభిప్రాయం కలిగిస్తుంది. ఎవరో కాదు, నీ మనసే. నీ మనసు మార్చుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఉన్నటువంటి స్థితిలో కూడా నువ్వు పరలోకాన్ని అనుభవించగలుగుతావు, పరలోకాన్ని ఆస్వాదిస్తావు నువ్వు. అదే కనుక మైండ్ సెట్ మార్చుకోలేదు అనుకోండి, నువ్వు మంచి స్థితిలో ఉన్నా సరే ఇంక నువ్వు
ప్రతి చిన్నదానికి నువ్వు ఎవరో ఒకరి మీద, కుటుంబ సభ్యుల మీదో, సొసైటీ మీద, ఎవరి మీద సనుక్కుంటాను ఉంటాం. మనం ఎప్పుడు సనుక్కుంటాను ఉంటాం మనం. ఎందుకు సనుక్కుంటే ప్రపంచం బ్యాడ్ అంటే బ్యాడే, మనుషులు బ్యాడ్ అంటే చెడ్డోలే, చాలా వరకు చెడ్డోలే. కానీ ఇంక నువ్వుకెందుకు అలా ఎక్కువ ఎందుకు నీకు అనిపిస్తుంది? అవసరం మించి ఎందుకు అలా నీకు కనబడుతుంది? అవసరం మించి ఎందుకు నీకు అనిపిస్తుంది అంటే నీ మైండ్ సెట్ అంటున్నాను. నీ మైండ్ సెట్ వల్ల ప్రపంచం పాడైపోయిందంటే పాడైపోయింది ఖచ్చితంగా. కానీ నువ్వు అనుకున్నంతగా అయితే మనుషులు కానీ నువ్వు అనుకున్నట్టు చుట్టూ వాళ్ళు అంతగా పాడైపోయాను కాదు. కానీ నీ మైండ్ అలా ఉంది కాబట్టి నీకు అనిపిస్తుంది పాడైపోతుంది. నీ మైండ్ మార్చుకుని నీకు ప్రతిదీ కరెక్ట్ కనబడుతుంది. అలాగే చూడండి, జస్ట్ దేశం కోసం కూడా చూస్తుంటే రాజకీయ నాయకులు అందరూ పాడైపోయారండి. అందుకే దేశం అట్టడిగిపోతుంది, అల్లకల్లం అయిపోతుంటాం. నిజమే, రాజకీయ నాయకులు చాలామంది పాడైపోయారు, అందుకే దేశం ఇలా ఉంది. పోనీ అలా అనుకుందాం, పోనీ నిజంగా తీసుకెళ్ళి ఇండియా మొత్తంలో పెద్ద పెద్ద పాస్టర్లను ఎంపీలు చేద్దాం, దేశం మారిపోద్ది అనుకుంటున్నారు మీరు? ఎప్పుడు పోనీ మనమే వెళ్దాం అసెంబ్లీకి, అంత బాగా జరిగిపోద్ది అనుకుంటున్నారు ఏపీకి అనుకుంటున్నారా? మనకు తెలుసు, మనందరూ వెళ్ళి ఎమ్మెల్యే సీట్లలో మనం కూర్చున్నా ఇంకా మనకే ఐక్యత అక్కడ కూడా రాదు. కానీ మనకి కొన్నాడు అనుకుంటా వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటే అంత బాగుంటుందండి అని అనుకుంటాం మనం. అంటే బేసిక్ ప్రాబ్లం ఏంటి? రాజకీయ నాయకులు కూడా ప్రాబ్లం కాదు, అక్కడ మైండే ప్రాబ్లం. వాళ్ళకి ఎగ్జాక్ట్ ఏమైంది ప్రాబ్లం, ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నటువంటి మన ఇంట్లో కూర్చొని మనం వాళ్ళ గురించి మాట్లాడుతూ చూసారా, మన మైండ్ కూడా ఎగ్జాక్ట్ అదే ప్రాబ్లము. అంటే బేసిక్ ఇప్పుడు మనుషులు కాదు మారాల్సింది, మనస్తత్వాలు మారితే ఆటోమేటిక్ చాలా మారే అవకాశం ఉంటుంది. దాంట్లో ఆలోచించండి, మనసు మార్చుకుంటే ఎంతగా నూతనపరుచుకుంటామో, కొత్త వాటిని, కొత్త అభిప్రాయాల్ని, వాక్యాన్ని, కొత్త అభిప్రాయాన్ని మళ్ళీ ఎవరో ఏదో చెప్పారు మోటివేషన్ వీడియోలు చూసి అది చెప్పట్లేదు నేను, వాక్యాన్ని విని వాక్యాన్ని బట్టి మనసు మార్చుకున్నాం అనుకోండి, నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు నువ్వు ఎంత సంతోషాన్ని, ఎంత ఆనందాన్ని అనుభవిస్తావు. రాత్రి అంత సుఖంగా నువ్వు నిద్రపోతావు, ఎంత తృప్తితో నువ్వు తిరిగి లేస్తావు, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆలోచించండి ఒకసారి. మన చాలా సందర్భంలో ఆ అసంతృప్తి మనకి ఎక్కడో దగ్గర కొంచెం ఎందుకు ఉంటుందంటే, నీకు జీతం తక్కువ వస్తుందని కూడా కాదు, నీ అసంతృప్తికి కారణం జీతం తక్కువ వస్తుందని, రాబడి తక్కువని, నీ కుటుంబ సభ్యులు వాళ్ళ మనస్తత్వం కాదు, బేసిక్ నీ మనస్తత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ నీ మైండ్ సెట్ను మార్చుకుంటే చాలా వరకు సమాధానం, నెమ్మది మనమే ఇన్స్టెంట్ మనమే వస్తాం. క్రీస్తు అందుకని అంత నెమ్మదిగా, సంతోషంగా, హ్యాపీగా క్రీస్తు బ్రతకగలిగారు. ఎప్పుడు మనుషుల మధ్యన ఉంటూ కూడా ప్రైవేట్ లైఫ్ అన్నదే క్రీస్తుకు లేనప్పుడు కూడా ఇంకో నేను చాలా హ్యాపీగా బ్రతకగలిగారు ఆయన. మనం ఒక గంట ఒక మనిషితో మనం ఉండడం కష్టం మనకి, కానీ క్రీస్తు ఉన్నారు. డిఫరెన్స్ ఏంటంటే ఆయన మనస్తత్వాన్ని బట్టి అది సాధ్యపడింది. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అంత మంచోళ్ళు కాబట్టి సాధ్యపడిందని కాదు, ఆయన మనస్తత్వాన్ని బట్టి అది సాధ్యపడింది. ఆయన వాళ్ళ దగ్గర ఆయన కంఫర్టబుల్గా ఉండగలిగారు. ఆయన మనస్తత్వాన్ని బట్టి ఆయనకు మనసు ఉంది కాబట్టి ఎదుటోడు కూడా ఆయన దగ్గర అంత కంఫర్టబుల్గా ఉండగలిగాడు. ఎదురులో మనకెందుకు భేదాలు, మనకెందుకు విభేదాలు, భేదాభిప్రాయాలు ఎందుకు, మనకెందుకు సొనుగుడు, గనుడు, వ్యతిరేకం, ఇవన్నీ ఎందుకు? బేసిక్గా మనసు మార్చుకోవట్లేదు. చర్చకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, కానీ మనసు నూతనపరచుకోవట్లేదు. అదే ప్రాబ్లం. అదే కనుక మనసు నూతనపరుచుకున్నాం అనుకోండి, నీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించాం అనుకోండి, సంఘంలో చాలా ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అయిపోతాయి. ఐక్యత వస్తుంది, కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, కుటుంబాల్లో ఐక్యత వస్తుంది. చాలా శ్రేష్టంగా అందరం మనం బ్రతకగలగచ్చు. నన్ను మనల్ని ఇబ్బంది పెట్టే కారణం ఒకటే, మైండ్ సెట్టే. అది మార్చుకోవడానికే దేవుడు మనస్సును మార్చుకోండి, నూతనపరచుకోండి, రూపాంతరము చెందుతారు, మీరు మారుతారు అంటున్నాడు. నేను నా మనసు మార్చుకుంటే నా లైఫ్ బెటర్గా మారుతుంది ఖచ్చితంగా. నేను మనసు మార్చుకుని ఓపికన్నాను అనుకోండి, అప్పుడు బహుశా మీ వల్ల నాకు కొంచెం ఇబ్బంది ఉన్నా సరే మిమ్మల్ని హ్యాపీగా నేను భరించగలుగుతాను, మిమ్మల్ని ప్రేమించగలుగుతాను. కానీ అలా నేను ప్రేమించడానికి, ఓర్పుగా భరించడానికి నాకు కొంచెం ఇబ్బంది. కానీ ఇబ్బంది పడిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం, సమాధానం, నెమ్మది దేవుడు నాకు ఇస్తాడు. అలాగే మీకనంతే. మీరన్నా సరే కొంతమందిని భరించడం కష్టమే, చెప్తున్నాను కదా, భరించడం కష్టమే. కానీ మీరు కనుక అది ఇంకను మీ మనస్సును మార్చుకొని నూతనపరుచుకొని భరించగలిగితే ఎదుటికి తాత్కాలికమైన లాభం ఉంటుందేమో, కానీ నీకు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం నీకు వస్తుంది. అందుకని పౌలు అంటున్నాడు, మీ మనసు మారటం వల్ల మీరు రూపాంతరము చెందుతారు. స్థితి ఎలా మారుతుంది, జీవితం సంతోషం, నెమ్మది, తృప్తి ఎలా వస్తుందంటే మనస్సును మార్చుకొని చూడండి, తృప్తి వచ్చేస్తుంది. ఎవరు మారుస్తారు? నువ్వు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? వాక్యం అంటావు చూసారా, ఇన్స్టెంట్గా అభిప్రాయం మార్చుకోవాలి. నిజంగా అనుకుంటా, నిజంగానే అలాగా ప్రతి ప్రసంగం అంటే సంవత్సరం ఒక ఆదివారం లెక్కేసుకున్న సంవత్సరానికి 53 ప్రసంగాలు మనం అంటున్నాం. ఒక ఆదివారం చూసుకుంటేనే అప్పుడు అలా మిగిలిన 3 వారాలు, గురువారం, శనివారం, ఆదివారం లెక్కేసుకున్నాం అనుకోండి, మినిమంగా 150 ప్రసంగాలు అంటున్నాం మనం.
మరి సంవత్సరం 150 సార్లు అంటే కనీసం 10 సార్లైనా మన మనసు మార్చుకున్నాం చర్చకొచ్చాక. 10 సార్లు. లాస్ట్ ఇయర్ January 1st ఈ 5 నెలలకి నేను ఇన్ని మార్చుకున్నాను అని నిజంగా మనం చెప్పుకోవాలమ్మా? మిమ్మల్ని పరీక్షించుకోండి. నేను ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకొని అయినా సరే నేను ఇలాగనే ఉంటాను, నేను మంచిగా మార్చుకొని ఇలా ఉంటాను, బైబిల్ ఇలా ఉంది కదా, క్రీస్తు ఇలా ఉండమని చెప్పాడు కదా, నేను ఓకే నా మైండ్ సెట్ అలా మార్చుకుంటాను అని ఫీలింగ్స్ బేస్ చేసుకోకుండా వాక్యాన్ని బట్టి మనసు అలా ఎన్నిసార్లు మనం మార్చుకొని ఉంటాం అంటాను. ప్రతిసారి కాకపోయినా శరీరానుసారంగా మాడుకుంటే కొన్ని 53 ఆదివారాలు కాకపోయినా కనీసం ఒక 10 వారాలైనా సరే, సంవత్సరం మొత్తంలో 10 వారాల ఆదివారాల ప్రసంగం సరే మార్చుకుంటే మనం ఆల్మోస్ట్ ఎంత క్రీస్తుకి అంత దగ్గరికి వెళ్ళిపోతాం. ఆలోచించండి. నీళ్ళెంత ఆత్మీయతని విశ్వాసులు సంఘస్థులు చూస్తారు. ఆలోచించండి. ఎంతమంది నీ దగ్గర కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఆలోచించండి. ఎంతమంది వలన నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఎంతమంది నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వెంత తృప్తిగా పోతావు. ఆలోచించండి. ప్రతి ప్రసంగం అందుకే దేవుడు మనకి ఇచ్చేది. ప్రసంగాలతో మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు కదా దేవుడు మన ప్రసంగాలు ఇచ్చేది. ఒక కొత్త విషయం తెలుసుకోవాలంటే ఎంతో కొంత నేను కూడా ఇక్కడ నుండి ఇలా మార్చుకోవాలి. అది లైఫ్ లాంగ్ ప్రాసెస్. వెంటనే నువ్వు అనుకోగానే టక్కన అంత మారిపోద్దని చెప్పట్లేదు. అది వెంటనే జరగదు. అది నువ్వు మారడానికి మనసు మార్చుకుని ట్రై చెయ్యు. వెనక లాగేటువంటి కార్యాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఇంక నువ్వు మరలా రిపీటెడ్గా నువ్వు కనుక అభిప్రాయం మార్చుకుంటా ఉంటే నీ మనస్సు ఆటోమేటిక్గా మారుతుంది. రూపాంతరం చెందుతాం. రూపాంతరం చెందితే నీ జీవితం సుఖంగా, నెమ్మదిగా, సంతోషంగా గడుస్తుంది. అందుకే మనస్సు మారటంలో రూపాంతరము చెందుతాం. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. ఈసేన పరిహారి ప్రియ ఈసేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి